బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 1-9 వచనాలను మనం చదువుదాం. నేను చదువుతున్నాను, శ్రద్ధగా మీరు వినండి. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముళ్ళ పొదలలో పడెను. ముళ్ళ పొదలు ఎదిగి వాటిని అణచివేసెను. కొన్ని మంచి నేలను పడెను. ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పారు. చదవబడిన ఈ మాటలను దేవుడు దీవించిన గాక. మనందరం కూర్చున్నాం. దేవుడి నామానికి గొప్ప మహిమ కలుగును గాక. సంతోషంగా ఉన్నారా? మంచిది. వరంగల్ వెళ్ళొచ్చిన తర్వాత నాకు తెలిసి ఇది మొదటి ఆదివారం, అవునా? వరంగల్ మీటింగ్స్ ఎంతమంది విన్నారో నాకు తెలియదు, కానీ అందరూ కూడా వాటిని వినాలని నేనైతే కోరుకుంటున్నా. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా అందించబడుతుంది ఆయన పిల్లలకు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం అయితే ఎక్కడా కూడా దేవుడు కొరతగా ఇవ్వట్లేదు. ఆయన పిల్లలకు సమృద్ధి అయినటువంటి ఆహారమును ఆయన ఇస్తా ఉన్నాడు. ఆయన వారిని పోషిస్తా ఉన్నాడు. ఆయన వాక్యమును బట్టి ఆయన బాధ్యత కలిగి ఉన్నాడు. అవునా? ఆయన మన పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు అంటారా? ప్రపంచ దేశాల నుంచి వస్తున్నారు ప్రసంగికులు. ప్రపంచ దేశాలు, ప్రపంచంలో ఎక్కడో అట్టడుగున ఆ చివరి నుంచి ఈ చివరి దాకా దేశాల నుంచి, రకరకాల దేశాల నుంచి మన తెలుగు వాళ్ళ ప్రజల దగ్గరకు కూడా వస్తున్నారు. దేవుడు మన మీద ఎంత దృష్టి కలిగి ఉన్నాడో, ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో కదా. అయితే పోయిన బుధవారం ఒక వాక్యాన్ని చెప్పాను, బుద్ధి రావాలని. బుద్ధి రావాలి. విశ్వాసులకు ఏమి రావాలి? బుద్ధి రావాలి. విశ్వాసుల కంటే అందరూ మాస్టర్తో సహా విశ్వాస కిందకే వస్తాడు. అందరికి కూడా ఏమి రావాలి? బుద్ధి రావాలి. ఎందుకంటే దేవుడు మనందరిని గురించి చింత వహిస్తూ ఆయన వాక్యమును పంపిస్తున్నాడు. అని ఇవాళ మనం దాన్ని స్వీకరించే స్థాయిలో ఉన్నామా? ఇవాళ దాన్ని స్వీకరించి దాని ప్రకారంగా జీవించేటువంటి స్థాయిలో ఉన్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. వరంగల్ కూడికలలో సుమారుగా 450 మంది నుంచి 600 మంది యవనస్తులు 9-13 సంవత్సరాల వయసు నుంచి ఆ యవనస్తుల కూడికను పెట్టారు. కానీ మన సంఘాల్లో చూస్తే ప్రతి ఇంట్లో పిల్లలు ఉన్నప్పటికి కూడా వాళ్ళని తీసుకొని రాలేని పరిస్థితి. అంటే వాళ్ళకు వద్దా నిత్య జీవము? వాళ్ళకు వద్దా అండి నిత్య జీవం? మరి మన పిల్లల్ని ఇంట్లో పెట్టి వస్తే అట్లాగా? వాళ్ళకు ఒక టీవీని అప్పచెప్పి, లేదా వండిన అన్నం కూర వాళ్ళకి వదిలిపెట్టి, అరే ఆకలేదు తినండి అని చెప్పి వస్తే ఎట్లాగా? ఆహారం సంగతి సరే, మరి ఈ ఆహారం సంగతి, ఈ అన్నం సంగతి ఏంటి చెప్పండి? చాలా మంది they are not taking the word as serious as their lives. వాళ్ళ జీవితాలను ఎలాగైతే తీవ్రంగా పరిగణలోకి తీసుకుంటున్నారో, దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళు తీవ్ర స్థాయిలో పరిగణలోకి తీసుకోవట్లా. అంటే
ఇట్ బికేమ్ సో లైట్. చాలా తేలిగైపోయింది వాక్యము. ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు కూడా చాలా తేలికైపోయినాయి అని అర్థమవుతుంది. ఈ కాలం పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. లోకంలో పరిస్థితులు దారుణంగా ఉన్నప్పుడే మనం మన దేవుడి దగ్గరికి పరిగెత్తుకుని రావాలి. గుర్తుంచుకోవాలి, లోకంలో ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో, ఎంత తీవ్రంగా ఉన్నాయో మీరు వార్తలు చూస్తే మీకు అర్థమవుతుంది. వార్తలు చూస్తే ప్రతిరోజు ఎవరో ఒకళ్ళు చనిపోతా ఉన్నారు, చంపబడతా ఉన్నారు. సరైన దేవుడు పెట్టిన దిశగా మరణాలు సంభవించట్లే. ఇవాళ దేవుడు పెట్టిన రీతిలో మరణాలు సంభవించట్లేదు. అనారోగ్యం ఎక్కువైపోయింది, వ్యాధులు ఎక్కువైపోయిన దశలో మనం జీవిస్తా ఉన్నాం. ఈ సమయంలో మనకు భద్రత లోకంలో ఎక్కడా దొరకట్లేదు. హల్లెలూయా. లోకంలో భద్రత ఎక్కడా లేదు, కానీ మనం తలదాచుకోవడానికి ఒక భద్రత దేవుడు మన కోసం పంపించాడు. అది ఆయన వాక్యమే. ఇవాళ ప్రతి ఒక్క విశ్వాసి తనను దేని చాటున మరుగు చేసుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యము చోటున, దేవుని యొక్క వాక్యము చాటున మరుగు చేసుకోవాలి మనల్ని. ప్రైజ్ ది లార్డ్. వాక్యము లేకపోతే మనము లోకంలో ఉన్న వారిలాగానే మనము కూడా సామాన్యమైనటువంటి వారమే. కానీ వాక్యము వచ్చి మనల్ని ఏం చేసిందంటే ఇట్ మేడ్ us సూపర్ న్యాచురల్. మనల్ని సహజాతీతముగా చేసింది. ప్రైజ్ ది లార్డ్. మనం నిజంగా సూపర్ న్యాచురల్ అంటారా? మనం సహజాతీతమేనా? సహజాతీతమే మనం. వై? బికాస్ ఎందుకు అంటే మనము సహజాతీతమైనటువంటి దేవుణ్ణి మనలో కలిగి ఉన్నాం. నథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ ఎ బిలీవర్. ఒక విశ్వాసికి ఏది కూడా అసాధ్యము కాదు, సమస్తము కూడా సాధ్యమే. ఇక్కడ రాయిచ్చారు చూసారు, నమ్ముటాని వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక సాధారణ వ్యక్తికి సమస్తము సాధ్యం కాదు, కానీ నమ్ముతున్నటువంటి మనకైతే సమస్తము సాధ్యమే అని దేవుడు మనకు చెప్పాడు. నమ్ముతున్నారా? దాన్ని నమ్ముతున్నారా? రైట్. ఇవాళ నేను తీసుకున్నటువంటి లేఖన భాగంలో నుంచి ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఇందాక చదివినటువంటి ఆ లేఖన భాగము అది ఒక ఉపమానం. అది ఈ ఉపమానములో నుంచి నేను నా అంశముగా ఏం తీసుకున్నానంటే గెట్ ద గ్రౌండ్ రెడీ, నేలను సిద్ధపరచుట అనేటువంటి శీర్షికను నేను ఈ అంశానికి పెట్టాను. గెట్ ద గ్రౌండ్ రెడీ, నేలను సిద్ధపరచుట. యేసుక్రీస్తు వారు అక్కడ మనం చూస్తే సముద్ర తీరమున ఆయన కూర్చొని ఆయన వద్దకు వచ్చినటువంటి జనులతో ఒక ఉపమానాన్ని బోధించాడు. ఆయన ఒక ఉపమానాన్ని ఆయన బోధించాడు. ఉపమానం అంటే అందరికీ తెలుసు. బయట ఉన్నటువంటి ఉదాహరణలను తీసుకొని ఒక కథగా జనులకు అందించడం, ఒక ఉదాహరణగా చెప్పడమే ఉపమానం అంటే. హల్లెలూయా. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పుతున్నటువంటి ఈ లేఖనాలలో అక్కడ 4 రకాల నేలలను ఆయన చూపిస్తా ఉన్నాడు. ఒక విత్తువాడిని చూపిస్తున్నాడు. విత్తువాడు అంటే విత్తనములను నాటువాడిని చూపిస్తున్నాడు. అలాగనే విత్తనాలు పడినటువంటి 4 రకాలైనటువంటి నేలలను ఆయన చూపిస్తున్నాడు. మొదటి రకమైనటువంటి నేల అది త్రోవ పక్కన ఉన్నటువంటి నేల. త్రోవ పక్కన ఉన్నటువంటి నేల. 2 రాతి నేల. 3 ముళ్ళ పొదలు మొలిచిన నేల. 4 మంచి నేల. దీన్ని గనక మీరు శ్రద్ధగా వింటే ఖచ్చితంగా ఈరోజు కొంచెం సమయం ఎక్కువ తీసుకొనైనా ఈ 4 నేలల గురించి మనం గనక పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగితే అసలు నువ్వెక్కడున్నావు అనేది అర్థమవుతుంది. ఈ నేలలు ఏవో కాదు,
ఈ నేలలు అవి ఏవో కాదు కానీ మన యొక్క హృదయాలు అని చెప్పాడు ప్రవక్త. ఆ గ్రౌండ్స్ ఏవో కాదండి, అవి మనమే. ఆ నేలలు మనమే. ఆ నేలలకు మనమే సాదృశ్య రూపకంగా ఉన్నాం. మరి ఆ విత్తనం ఏమిటి? విత్తనం అనగా దేవుని యొక్క వాక్యం. Praise the Lord. The seed is a word of God. దేవుని యొక్క వాక్యమే ఆ విత్తనం. ఇప్పుడు ఈ విత్తనం ఏం చేసిందంట? రకరకాల స్థావరాల్లో పడింది. ఆయన విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని విత్తనాలు రాతి నేలన పడ్డాయి, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదలు ఉన్న చోట పడ్డాయి, కొన్ని విత్తనాలు మంచి నేలన పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. వాక్యము సంఘంలో చెబుతూ ఉండగా ఇక్కడ నుంచి దేవుడు తన వాక్యాన్ని వినిపిస్తూ విత్తుతూ ఉండగా, ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, అవి మనుషులమైనటువంటి మన హృదయాలలో అవి నాటబడుతున్నాయి, అవి పడుతున్నాయి. అయితే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనము ఏ రకమైనటువంటి భూమిగా ఉన్నాం లేదా నేలగా ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు అర్థం చేసుకోవాలి? అసలు నువ్వు ఏ రకమైన నేలను కలిగి ఉన్నావు నీ హృదయంలో అనేది నీకు అర్థం అవ్వాలమ్మా. నువ్వు ఏ రకమైన విత్తనం? ఎందుకంటే కొంతమందికి సందేహం వస్తా ఉంటుంది, ఎంత కాలం నుంచి పోతున్నా ఏమీ లేదు మాలో మేలు అని అడిగే వాళ్ళు ఉంటారు. ఎంత కాలం నుంచి నేను వాక్యాన్ని వింటా ఉన్నా, ఎంత ప్రార్థన చేసినా నా భర్తే మారట్లా, ఎన్ని సంవత్సరాల నుంచి పోతున్నా నాకున్నటువంటి చిన్న రోగాన్ని దేవుడు నయం చేయట్లా. ఇట్లాగా దేవుని మీదనే కంప్లైంట్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఈ కంప్లైంట్స్ చేయడానికి ముందు అసలు నువ్వు ఏ నేలో అర్థం చేసుకుంటే కంప్లైంట్ ఎవరి మీద చేయాలో అర్థం అవుతుంది. సమస్య నీలో ఉంచుకొని దేవుడి మీద కంప్లైంట్ చేస్తే ఉపయోగం ఉంది? అర్థమైందా? కంప్లైంట్ అనేది నీలో ఉంది. నీలోనే ఒక కంప్లైంట్ ఉంచుకో. నిన్ను నువ్వు నిందించుకోకుండా దేవుడు నిందిస్తే ఉపయోగం లేదు. వింటున్నారా? ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళారు. ఆ వైద్యుడు మీ రోగానికి తగిన మందు ఇచ్చాడు. ఆ మందుని పలాని సమయంలో వాడమని చెప్పాడు. కానీ నువ్వు మందు తెచ్చుకున్నావు కానీ దాన్ని పలాని సమయంలో వాడలేదు. వాడకపోగా ఇది పని చేయట్లేదని దేవుడు డాక్టర్ మీదే కంప్లైంట్ చేసి ఇంకో 10 మందికి చెప్పేవాడికి అసలు ఏం తెలియదు, వాడు సరైన వైద్యుడు కాదని చెప్పాడు. అట్లాగే ఉంది ఇక్కడ కూడా విశ్వాసుల పరిస్థితి. ఫస్ట్ యూ డయాగ్నోసిస్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు నీ మీద నువ్వు పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎలాంటి దానివి, ఏ రకమైన విశ్వాసివి, నువ్వు ఏ రకమైన విశ్వాసి స్థానంలో నువ్వు ఉన్నావనేది నీకు అర్థం కావాలి. మొదట అందరూ చూడండి, నీ తోటి విశ్వాసులు దీవించబడుతున్నప్పుడు నువ్వు దీవించబడట్లేదంటే నిన్ను నువ్వు సరి చేసుకోవాలి ఫస్ట్. ఇంటికి అందరూ కంచె వేసుకుంటారు, కానీ కొంతమంది కంచె వేసినప్పుడు కుక్కలు వస్తూ ఉంటాయి, పాములు వస్తూ ఉంటాయి, తేళ్లు వస్తూ ఉంటాయి. పక్కింటికి రాని తేళ్లు పాములు నీ ఇంటికి ఎందుకు వస్తున్నాయి? కంచెను సరి చేసుకోవాలి. నీ కంచెని ఇంటి చుట్టూ వేసిన కంచెలో ఫాల్ట్ ఉన్నప్పుడు నీ కంచెను నువ్వు ఫాల్ట్ వేసుకోవాలి. కొంతమంది ఇల్లు కట్టుకుంటూ ఉంటారు, స్లాబ్ గారుతూ ఉంటుంది. కొంతమందికి స్లాబ్ అసలు గారనే కాదు. ఎందుకు అట్లా కారుతుందంటే దెర్ ఇస్ సంథింగ్ ఫాల్ట్ ఇన్ ది స్లాబ్. ఆ స్లాబ్ లో ఏదో ఒక ఫాల్ట్ ఉంది, దాన్ని నువ్వు ఏం చేయాలి? సరి చేసుకోవాలి. దాన్ని సరి చేసుకోకుండా దాని మీద ఎన్ని మాస్కులు వేసినా అది కారుతూనే ఉంటుంది. ఆ ప్రాబ్లంకి సంపూర్ణమైనటువంటి పరిష్కారమును చేసేంత వరకు కూడా ఆ సమస్య నీలో నుంచి పోదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, చాలా మంది సంఘమునకు వస్తూ ఉన్నా కూడా మనము ఆశ్చర్యపడాల్సిన పని లేదు. కొంతమంది అవిశ్వాసులుగానే మిగిలిపోతారు. వాళ్ళు అవిశ్వాసులే కానీ సంఘానికి వస్తారు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. సంఘానికి వచ్చే వాళ్ళందరూ విశ్వాసులు అనుకుంటాం మనం, కానీ సంఘానికి వచ్చే వాళ్ళు కూడా అవిశ్వాసులు ఉన్నారా? మనం ఏం చేద్దాం దానికి? సంఘానికి వచ్చే వాళ్ళలో కూడా అవిశ్వాసులు ఉన్నారు, సంఘానికి వచ్చేటువంటి వాళ్ళలో కూడా వేషధారులు ఉన్నారు. పైకి కనిపించడానికి విశ్వాసుల వలె వాళ్ళు ప్రవర్తిస్తారు, కానీ లోన వాళ్ళు అవిశ్వాసులే. ఇవి మనం కనుక్కోవాలి. మనం ఏ దశలో ఉన్నామో, ఏ రకమైన భక్తి మనం చేయగలుగుతున్నామో, వాట్ కైండ్ ఆఫ్ గ్రౌండ్ యు ఆర్. నువ్వు ఎలాంటి రకమైన భూమివి నువ్వు.
ఎందుకంటే ప్రతి బుధవారం వాక్యం చెప్పబడతా ఉంది, ప్రతి ఆదివారం వాక్యం చెప్పబడతా ఉంది. ఏమి చెప్పినా కూడా మీ లోపల పడినటువంటి ఆ విత్తనము మీలో ఫలాలను తీసుకురావట్లేదంటే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ ఇన్ యువర్ గ్రౌండ్. మీ నేలలో ఏదో లోపం ఉంది. అసలు మీరు ఏ రకమైన నేల కలిగి ఉన్నారు మీరు లోపల, మీ హృదయంలో? అదే నా అంశం ఈరోజు. గుర్తుపెట్టుకోండి, గమనించండి. మనం చెప్పుకున్నటువంటి వాక్యాలు బయట సంఘాలలో చాలా ఉత్తేజాన్ని తీసుకొస్తున్నాయి. పాస్టర్లు సైతం కూడా అడుగుతున్నారు, మీరు ఎలాగ వాక్యాన్ని సిద్ధపరచుకుంటున్నారు అని నన్ను చాలా మంది అడిగారు. నేనేం ఆశ్చర్యపోలేదు, ఎందుకంటే వాక్యం దగ్గర ఎంత కష్టపడాలనో, సంఘమునకు ఎంత వాక్యం అందించాలనో నా వంతు నేను చేస్తున్నా. కానీ ఆ విత్తుతున్నటువంటి వాక్యము జనులలో ఒక ఫలమును తీసుకురానప్పుడు ఖచ్చితంగా we need to test that ground. ఆ నేల అనేది అది సారవంతమైన నేల కాదా, ఫలభరితమైన నేల కాదా, లేదా అది రాతి నేల, లేదా అది ముళ్ళ పొదలతో కూడినదా, లేదా అది కరుకైన నేల, లేదా అది మంచి నేల అనేది మనం పరిశీలన తీసుకోవాలి. వాట్ కైండ్ ఆఫ్ గ్రౌండ్ యు ఆర్, నువ్వు ఏ రకమైన నేలవు ఈరోజు? ఎందుకంటే నువ్వు పంటను తీసుకురావాలని ఆశపడుతున్నావు నీలో. మీకు అర్థమవుతుందండి? ఇప్పుడు ఆ విత్తువాడు దేనిని ఆశించి విత్తుతున్నాడు? ఏదైతే విత్తుతున్నాడో ఆ విత్తిన విత్తనాలనే పంటను తీసుకురావాలనుకుంటున్నాడు. ద సేమ్ కైండ్ ఆఫ్ సీడ్. ఏ విత్తనాన్ని విత్తుతున్నాడో అవే విత్తనాల పంటను కోయాలనుకుంటున్నాడు. నువ్వు ద్రాక్ష విత్తనం నాటి మామిడికాయలు కోయలేవు, నువ్వు గోధుమ గింజలు నాటి ద్రాక్షకాయలు కోయలేవు. గోధుమలు విత్తుతున్నాడు అంటే దేనికోసం వస్తున్నాడు? దేనికోసం విత్తుతున్నాడు ఆయన? దేనికోసం విత్తున్నాడు? గోధుమల కోసమే విత్తుతున్నాడు ఆయన. అలాగనే ఇక్కడ వాక్యం అనేది విత్తబడుతున్నప్పుడు వాక్యం యొక్క ఫలాలను ప్రతి ఒక్క విశ్వాసిలో కనపడాలని దేవుడు ప్రతి బుధవారం ప్రతి ఆదివారం మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి బుధవారం ప్రతి ఆదివారం ఏమి జరుగుతుంది ఇక్కడ అంటే విత్తటం జరుగుతుంది. ప్రతి ఆదివారం ప్రతి బుధవారం ఏం జరుగుతుంది? సంఘంలో వాక్యము యొక్క విత్తడం జరుగుతుంది. ఈ విత్తుతున్నటువంటి వాక్యం అనేది పడుతుంది, ప్రతి ఒక్క హృదయంలో పడుతుంది. నా హృదయం ఇటు నుంచి నాకు పడుతుంది, అటు కూర్చున్నటువంటి మీ హృదయాల్లో కూడా ఈ విత్తనం పడుతుంది. హృదయం అంటే చెప్పారు, అది నేల అని, గ్రౌండ్, అది నేల. అయితే ఒక సరైన పంటను మనము పండించాలంటే ఏమి చేయాలండి? ఏమి చేయాలి? నేలను మొదట బాగు చేసుకోవాలి. నేలను బాగు చేసుకోవాలి, తప్పదు. నేలను బాగు చేసుకోవాలి. ఎట్లా పడితే అట్లా ఉన్న నేలలో నువ్వు విత్తనాలు చల్లలేవు. కనుక పిచ్చి మొక్కలు ఉండొచ్చు, ముళ్ళ పొదలు ఉండొచ్చు, లేదా విత్తేటువంటి నేల ఒక అంగుళం వరకే మట్టి ఉండి కిందంతా కూడా రాయి ఉండొచ్చు. కనుక ఆ నేలను నువ్వేం చేయాలంటే మొదట బాగు చేసుకోవాలి. కనుక ఈ రోజు ఏమిటి అంటే నేలను బాగు చేసుకోవడం అనేటువంటి అంశాన్ని నేను తీసుకున్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా, ఏ రకమైన నేలను నేను అనేటువంటి ప్రశ్న మీరు ప్రశ్నించుకోవాలి. ఈరోజు నేను కూడా ప్రశ్నించుకుంటున్నా, అసలు నేను ఏ రకమైన నేలను? ఎందుకంటే కంప్లైంట్ చేస్తాం మనం చాలాసార్లు దేవుడి మీదే. నేను చాలా కాలం నుంచి ప్రార్థన పోతున్నా, అసలు మా ఇంట్లో ఆశీర్వాదం లేదు, మా ఇంట్లో మార్పు లేదు, అసలు ఏ మార్పు కలగట్లేదని చాలా మనం ఏం చేసుకుంటా ఉంటాం అంటే ప్రశ్నలు వేస్తూ ఉంటాం. నేను ఎంతకాలం నుంచి వెళ్తున్నా, దేవుడు నాకు కనీసం ఒక చిన్న స్వస్థత కూడా చేయట్లేదేంటి? ఎంతకాలం నుంచి వెళ్తున్నా, కనీసం నేను ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం కూడా దేవుడు నాకు ఇవ్వలేదు. నేను ఎంతకాలం నుంచి వెళ్తున్నా, ఎంతకాలం నుంచి వెళ్తున్నా, ఎంతకాలం నుంచి వెళ్తున్నా. నువ్వు 100 సంవత్సరాల నుంచి వస్తున్నా, నీ యొక్క గ్రౌండ్, నీ యొక్క హృదయం అనేది సరిలేకపోతే దేవుని యొక్క వాక్యపు ఫలాలను నువ్వు చూడలేవు, అది జరగవు. ఇక్కడ చూడండి, if you are not a right kind of ground, you are not going to bring forth a good harvest. మీరు ఒక సరైన రకమైన భూమి కాకపోయినట్లయితే సరైనటువంటి మంచి పంటను మీరు ముందుకు తీసుకురాలేరు. అంటున్నారా? వాక్యం విత్తబడతా ఉంది, వాక్యం విత్తబడతా ఉంది, వాక్యం సంఘంలో విత్తబడతా ఉంది. అయినా వింటున్నటువంటి విశ్వాసులు ఏ మార్పు లేదు. దాని అర్థం ఏంటంటే వాక్యం తప్పు కాదండి, అది దేవుడి తప్పు కాదని. ఆ వాక్యమును స్వీకరిస్తున్నాడే ఈ విశ్వాసి, అతని లోపం అది. వింటున్నారా? నేను ఒక విశ్వాసి ఫోన్ చేశాడు నాకు, అశోక్ బాగున్నావా అన్నాడు. బాగున్నా అన్నా.
ఎంత షోకు ఫోన్ కూడా చేయట్లేదు అన్నాడు. నేను వరంగల్ పోయాను, నాకు కుదరలేదండి. సరే అన్నా, నా దాన్ని పక్కన పెట్టు, నువ్వెందుకు చేయలేదన్నా నాకు అని అడిగాను. నువ్వెందుకు చేయలేదన్నా నాకు, నువ్వు ఖాళీగానే ఉన్నావు కదా. నేనంటే అటు బిజీగా ఉన్నాను అనుకో, అంటే పాస్టరే చేయాలా నీకు, విశ్వాసికి నువ్వు చేయకూడదా, నీకు బాధ్యత లేదా అని అడిగితే ఏం మాట్లాడలేదు. నాకు కూడా కుదరలేదు అశోక్ అన్నాడు. అర్థమవుతుందా? నేను బాగుపడలేదంటే కంప్లీట్గా పాస్టర్దే అని పెట్టకూడదండి. నేను బాగుపడట్లేదంటే కంప్లీట్గా దేవుడిదే అని మనం నేరములు మోపేవారిగా మనం ఉండకూడదు. నువ్వు మంచి భూమి అయితే నీ లోపల వాక్యం అనేది నాటబడినప్పుడు నువ్వు ఖచ్చితంగా మంచి పంటను ముందుకు తీసుకొస్తావు. ఒకవేళ నువ్వు మంచి భూమి కాకపోతే నువ్వు మంచి పంటను ముందుకు తీసుకురాలేవు. టు బ్రింగ్ ఏ గుడ్ హార్వెస్ట్ యు నీడ్ టు బి ఏ గుడ్ గ్రౌండ్ which invites the seed to sow in it. నువ్వు ఒక మంచి పంటను తీసుకురావాలి అంటే నువ్వు మంచి నేలగా ఉండాలి. విత్తనాన్ని నీలో నాటబడడానికి ఆహ్వానించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఉన్నారు ఈరోజు అలాగా. నువ్వు మంచి నేలగా ఉండాలంట. అలాగే వాక్యం అనేటువంటి విత్తనము నీలో నాటబడటానికి సిద్ధపరచాలంట, ఆహ్వానించాలంట వాక్యాన్ని. అంటే ఎలాగ ఆహ్వానించాలి? జక్కయ్య ఆహ్వానించినట్టు. జక్కయ్య ఆహ్వానించాడు, ప్రభువారా నా ఇంటికి రా. యేసుని తృణీకరించలేదు, తిరస్కరించలేదు ఆయన. ఇవాళ అలాగ మనం ఉండగలిగితే, వాక్యముగా మనం స్వీకరించగలిగితే ఆ వాక్యము యొక్క ఫలాలను మన జీవితాల్లో మనం చూడవచ్చు. ఇవాళ మన జీవితంలో వాక్యపు ఫలాలను మనం చూడట్లేదంటే దానికి కారణం ఏంటి? బికాస్ ఆఫ్ యూ. నీవే దానికి కారణం, నేనే దానికి కారణం. వింటున్నారా? ప్రవక్త అంటాడు, ప్రతి లేఖనము ఒక విత్తనమైనప్పుడు ఆ లేఖనాన్ని తీసుకొని నీ హృదయంలో నాటుకుంటే ఆ లేఖనం నుంచి రావాల్సిన పంటను నీలోకి వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి మీకు అర్థం కాలేదు అనుకోండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనే మాట ఉందండి బైబిల్లో. ఇది ఒక విత్తనం అనుకోండి. ఈ విత్తనాన్ని నువ్వు వినడం వేరు, ఆ విత్తనాన్ని నీ భూమిలో నాటుకోవటం వేరు. ఆ విత్తనాన్ని నువ్వు వింటే అది నీ నేల మీద నిలిచి ఉంటది ఆ విత్తనం. కానీ నేల మీద నిలిచి ఉంటే ఆ విత్తనం ఏమవుతుంది? అది దేనికి పనికి రాకుండా పోతుంది. కానీ ఆ విత్తనం నీ లోపలకు గనక నువ్వు స్వీకరిస్తే, మంచి సమయానికి వచ్చింది, ప్రారంభంలోనే ఉన్నాం మనం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే వాక్యం అనేటువంటి విత్తనాన్ని నీ హృదయములోనికి నువ్వు ఆహ్వానించుకుంటావో, స్వీకరిస్తావో, అప్పుడు నువ్వు దాని పంటను చూడగలవు. అంటే వినటం ద్వారా ప్రయోజనమేమి లేదా? వినటం ద్వారా ప్రయోజనమేమి లేదా అంటే లేదు అనే చెప్పాలి బైబిల్ గ్రంథంలో. వినేవారిగా నువ్వు ఉండొద్దని చెప్తుంది బైబిల్ గ్రంథం. కేవలం వినేవారిగా ఉండొద్దు, దాన్ని చేసేవారిగా ఉండాలి. వినాలి, నువ్వు దాని ప్రకారంగా జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది వింటారు కానీ దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి విధానము వారిలో లేదు. అలాగనే దాని ప్రకారంగా జీవించేటువంటి విధానము వారిలో లేదు. వాక్యమును వింటారు కానీ దాన్ని గ్రహించరు, వాక్యమును వింటారు దాని ప్రకారంగా జీవించరు. ఈ రెండు చెయ్యనప్పుడు వాక్యము యొక్క ఫలము నీలోకి ఎలా వస్తుందమ్మా? ఇవాళ మీరు చూస్తే సంపూర్ణంగా ఉన్నటువంటి ఇతర మతస్థులు క్రీస్తుని స్వీకరించి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారందరికంటే కూడా అధికమైన భక్తి చేస్తున్నారు. ఇవాళ పుట్టడం క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి క్రీస్తుని తెలుసుకొని బైబిల్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్న నువ్వు వారికంటే మెరుగైన భక్తి ఏం చేయట్లా. దానికి కారణం ఏంటి? దాన్ని నువ్వు వింటున్నావు తప్ప దాన్ని నీ హృదయంలో దానికి స్థానం నువ్వు ఇవ్వట్లా. అది నీలో నాటబడటానికి నువ్వు అనుమతించట్లా. వింటున్నారా? నువ్వు నీ హృదయంలో విత్తనము నాటబడటానికి అనుమతిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో వాక్యం యొక్క ఫలములను నువ్వు చూస్తావు. ఈ కంప్లైంట్స్ అన్ని ఎందుకు వస్తున్నాయి?
నువ్వు కంప్లైంట్ చేయడానికి ముందు ఒక్క సెకండ్ ఆగి, నేను నిజంగా బైబిల్లో చెప్పబడిన వాక్యమునకు తగిన రీతిగా నేను బ్రతుకుతున్నానా, నా జీవితం ఉందా అని నువ్వు పరిశీలన చేసుకున్నావు ఎప్పుడన్నా? నీ నోటికి బూతులు మాట్లాడతావు, నువ్వు అబద్ధాలు చెప్తావు, అక్కడ మాటలు ఇక్కడ చెప్తావు, ఇతరులను దూషిస్తావు, నీ దగ్గర దయ అనేది లేదు, నీ దగ్గర కరుణ అనేది లేదు. వింటున్నారా? ఇవన్నీ లేని నీ దగ్గరకు వాక్యం యొక్క ఫలము నీలో నుంచి ఎలా ఎదుగుతుంది చెప్పు? దూషించేటువంటి వారి హృదయము అనేది అది మంచి నేలనా చెడ్డ నేలనా? దయలేనటువంటి హృదయాలు అవి మంచి నేలనా చెడ్డ నేలనా చెప్పండి, మీరే చెప్పాలి. అసలు దేవుడి యొక్క లేఖనాన్ని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఆయన మాటలు వింటున్నారు కానీ వారు గ్రహించట్లా. ఆయన మాటలు వింటున్నారు అక్కడికి వచ్చిన జనాలందరూ కూడా. ప్రైజ్ ది లార్డ్. ఆ మాటలు చెప్పిన తర్వాత ఆయన పక్కకు వచ్చాడు, శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. అయ్యా, ఏంది అంత ఉపమాన రీతిగా చెబుతున్నారు అనంటే అప్పుడు ఆయన అన్నాడు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుటకు మీకు అనుగ్రహించబడి ఉన్నవి కానీ వారికి అనుగ్రహించబడలేదు అని చెబుతూ వారి జీవితాలలో నెరవేర్చబడుతున్న ఒక ప్రవచనాన్ని ఆయన ఎత్తి చూపాడు. అక్కడ ఏమిటా ప్రవచనం అంటే, అక్కడ అంటాడు, వీరిని గురించి యెషయా పలికిన మాటలు సరైనవే అంటాడు ఆయన. ఇంతకీ యెషయా ఏమని పలికాడు వారి గురించి అంటే, యేసుక్రీస్తు వారికి 800 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక ప్రవక్త, ఆయనకు 800 సంవత్సరాల తర్వాత మెస్సయ్య వస్తాడని, మెస్సయ్య చెప్పిన మాటలు వినడానికైతే జనులు వస్తారు కానీ వారు చెవులు ఇవ్వరు, వారి కన్నులు ఆయనను చూడవు, వారు తమ మనస్సును మార్చుకొని ఆయన దగ్గరకు వచ్చి వారు స్వస్థత పొందరు, ఎందుకంటే వారి హృదయము కొవ్వింది అంటాడు ఆయన. ఈ లేఖనం ఎక్కడుంది? యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదువుకుందాం. యెషయా గ్రంథము. అలాంటి ప్రజలు ముందుగానే ఉంటారని యెషయా ముందే ప్రవచించాడండి. అంటే యేసుక్రీస్తు కాలంలో వాక్యం వినడానికి జనులు వస్తారు కానీ ఆ మాటలు వారు అర్థం చేసుకోవడానికి అసలు వాళ్ళకి సమయం ఉండదు, వాళ్ళు అర్థం చేసుకోరు. విన్నటువంటి వాక్యం ప్రకారంగా వాళ్ళు మార్పు చెంది యేసుక్రీస్తు దగ్గరకు పోయి స్వస్థత పొందాలి అనే ఆలోచన కూడా వారికి కలగదు అని ఎప్పుడు చెప్పబడింది? ఎప్పుడు చెప్పండి? యెషయా ముందే చెప్పాడు, 6వ అధ్యాయం 9-10. ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనము. చూడండి, ఇవాళ సంఘాలలో వినట్లేదా? నిత్యము వినట్లేదా? మనం వాక్యాన్ని నిత్యంగా వినట్లేదా? మనం వాక్యము కొరత ఎక్కడొచ్చింది చెప్పండి మీకు? అయ్యా, నాకు నెలకొక్కసారే నాకు వాక్యం అందుతుంది అని చెప్పుకునే పరిస్థితుల్లో దేవుడిని ఉంచలా. వాక్యానికి 2 సార్లు కుదిరితే నువ్వు గృహకూడిక పెట్టుకునే అవకాశం కూడా నీకుంది, కానీ నువ్వు పెట్టుకోవట్లేదు. తప్పు ఎవరిదండి? నీదది. తప్పు నీదది. వాక్యముతో సహవాసం చేయొద్దని దేవుడు చెప్పాడా? ప్రతిరోజు విశ్వాసులతో కలవద్దని దేవుడు చెప్పాడా? ప్రతిరోజు పాస్టర్తో కలవద్దని దేవుడు నీకు చెప్పాడా? ప్రతిరోజు బైబిల్ చదవద్దని దేవుడు నీకు చెప్పాడా? మరి ఎక్కడుంది కొరత నీకు? బైబిల్ ఉచితంగా పంపిణీ చేయబడుతున్నాయి, అంత్యకాల వర్తమానాలు యూట్యూబ్లో విపరీతంగా టెలికాస్ట్ అవుతున్నాయి, ఆదివారాలు బుధవారాలు సంఘములో వర్తమానం ప్రకటించబడతా ఉంది. ఎక్కడ కొరత చేశాడు దేవుడు నీకు? అక్కడికి వెళ్ళిన తర్వాత నేను చెప్పాను, దెర్ ఇస్ నో సెకండ్ ఛాన్స్ అనే వర్తమానం చెప్పుకున్నాం మొన్న. రెండవ అవకాశం లేదు విశ్వాసికి భూమిని దాటి తర్వాత. ఏదైనా భూమి మీద ఉన్నప్పుడు చేయాలి, దాటిన తర్వాత దేవుడిని అడుగుతాడు, ఎక్కడ తప్పు వచ్చిందమ్మా, ఎందుకు నువ్వు రక్షించబడలేకపోయావు అని అడిగినప్పుడు, నాకు వాక్యం కొరతగా ఉంది, నాకు సరిపోవట్లేదు అని చెప్పడానికి లేదు నీ దగ్గర ఛాన్స్. ఆయన పెట్టుకోలే ఛాన్స్. నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు. ఇవాళ కూడా సంఘములో వస్తున్నారు కానీ, ఇక్కడని కాదు ప్రతి చోట వస్తున్నారు కానీ వారి యొక్క దృష్టి వాక్యము మీద ఉండట్లా. వారి యొక్క దృష్టి గడియారాల మీదనో, గడియారం లేదు ఇప్పుడు చూడట్లా, గడియారంకి వెళ్ళి గడియారం మీదనో ఎవరైనా వస్తుంటే వారి వైపు చూడడమో, లేదా కరెంటు పోతే తిరిగేటువంటి ఫ్యాన్ల వైపు చూడడమో, లేదా ఇక్కడ ఏదైనా సౌండ్ సరిగా లేకపోతే ఎవడన్నా వచ్చి బాగు చేస్తుంటే వాడి వైపు చూడడమో, ఇలాంటి పనుల్లో నిమగ్నం అవుతున్నారు తప్ప దే ఆర్ నాట్ టోటల్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం మీద వారి యొక్క దృష్టి అనేది వారు సారించలేకపోతున్నారండి. వారు గ్రహించట్లా.
నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. నిత్యం చూస్తున్నామండి దేవుని యొక్క కార్యాలు. మన మధ్యలోనే చూస్తూ ఉంటాం చాలా కార్యాలను. వాక్యాన్ని చూస్తూ ఉంటాం, వాక్యాన్ని వింటూ ఉంటాం. మనం గ్రహించట్లా. మనం వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయముతో గ్రహించి మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వు చేసి కొవ్వు బట్టి కొట్టుకుంటున్నారు అంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే దానికి కారణం ఏంటంటే వాక్యం ఇస్తున్నా కూడా, వాక్యం నిరంతరం ప్రకటన చేస్తున్నా కూడా వారు మనస్సు మార్చుకోవట్లేదు. వాళ్ళు అయ్యో ఈరోజు ఈ వాక్యం విన్నానే, దీని ప్రకారంగా నా జీవితం లేదు, దీన్ని కట్టుకొని వాక్యానుసారంగా జీవిద్దాం అనేటువంటి విధానములోకి జనులు రావట్లేదు. రారని చెబుతున్నాడు ముందుగానే. ఇలాంటి జనులు ఉంటారని యెషయా ఎప్పుడో ప్రవచనం చేశాడు. 2000 సంవత్సరాల క్రితం వాళ్ళందరూ విని మచ్చటంగా వెళ్ళిపోతే శిష్యులు వచ్చి అడుగుతున్నారు, ఏందయ్యా ఉపమాన రీతికి చెబుతున్నావు అంటే, వాళ్ళు వింటారు కానీ వాళ్ళు గ్రహించరు. వాళ్ళ గురించి యెషయా చెప్పిన మాట సరి అయినదే. చూడండి 15వ వచనం, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవినది, వారి చెవులు వినుటకు మందములైనవి. చూడండి, వాక్యం వినడానికి చెవులు మందాలైనవి అన్న. వాక్యం వినడానికి చెవులు మందమైందంట. మరి మిగతా వినడానికి సిద్ధంగా పెట్టుకున్నాం కదా మనం. గాసిప్స్, ఏ ఇంట్లో ఏ కార్యాలు జరుగుతున్నాయి వీటిని గురించి వినడం అంటే ఇక చెప్పే పని లేదనమాట. చెవులు ఇచ్చి కూర్చుంటాం మనం, చెవులు ఆడిచ్చి ఇంటికి వచ్చి కూడా పని చేసుకుంటాం. ఏదైనా చెప్పాలంటే ఈ చెవులకు చెప్పు, ఇంటికి వెళ్ళి పని చేసుకొని వస్తాం. గాసిప్స్, వారి చెవులు వినుటకు మందములని వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. మూసుకున్నారు వాళ్ళు, ఏం చూస్తారు? కనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపరు. ఇవాళ సంఘానికి వచ్చే వాళ్ళలో కూడా వాళ్ళ కంప్లైంట్స్, మా జీవితంలో జరగట్లేదు, ఎంత ప్రార్థన చేస్తున్నా కూడా జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు? ఎందుకే జరగట్లేదు? ఆయనలో ఫాల్ట్ ఉందా? ఫలానా ఎల్లయ్యను ఆశీర్వదించిన దేవుడు పుల్లయ్యను కూడా ఆశీర్వదిస్తాడు. అంటున్నారండి. ఒక సమ్ ఎక్స్ పర్సన్ ని దీవించిన దేవుడు వై పర్సన్ కూడా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఈజ్ నాట్ బయాస్డ్. ఆయన ఏకపక్ష ధోరణి వ్యవహరించట్లేదు. ఆయన లూకస్ కు మాత్రమే ఫేవరెట్ గా ఉండట్లేదు. ఆయన లేదా ఆయన బిన్ను పట్ల మాత్రమే ఫేవరెటిజం కలిగి ఉండట్లేదు. ఆయన లేదా నువ్వు ఎక్కువ వాడివి తక్కువ వాడివి అనేటువంటి దృష్టితో దేవుడు కన్నులు ఎప్పుడు కూడా లేవు. గ్రహించండి సార్. ఆ చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. దేవుని యొక్క వాక్యము నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉంటే మరి ఈ కాలంలో కూడా ఈ విధంగానే ఉండాలి. మరి ఉన్నారా అంటే ఉన్నారనే చెప్పాలి. భయం ఎందుకు, సిగ్గెందుకు? ఉన్నారు సంగమునకు వస్తారు గాని వారి వాక్యం మీద దృష్టి ఉండదు. వాళ్ళకి మరేమన్నా లేపండి. యెషయా వీరి గురించి చెప్పిన మాట సరియే. ఇఫ్ యు వాంట్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్, దేవుని దగ్గర నుంచి మీరు దీవెన పొందుకోవాలంటే ఎట్టా సార్? దేవుని వాక్యములో, దేవుని యొక్క వాక్యము చాటున నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు దాచిపెట్టుకోవాలి సార్. ఎక్కడండి? యు మస్ట్ రిసీవ్ ఇట్ ఇన్ టు యువర్ హార్ట్. నీ హృదయములోనికి నువ్వు దాన్ని స్వీకరించాలి. దీవించబడాలని ఎంతమంది ఆశపడుతున్నారమ్మా? స్వస్థత కావాలని ఎంతమందికి ఉంది? ఓకే. పరలోకం పోవాలని ఎంతమందికి ఉంది? వెరీ గుడ్, అందరికి ఉంది. అయితే ఇప్పుడు ఏం చేయాలంట? నువ్వు బాగా విని, ఇది ఒక్కటే వినండి. యూ మస్ట్ రిసీవ్ ఇట్ ఇన్ టు యువర్ హార్ట్. చెప్పబడుతున్న వాక్యము ఇది నా కోసమే పంపించావు ప్రభువా అని నువ్వు దాన్ని స్వీకరించాలంట. అలాగనే డూ అకార్డింగ్ టు ఇట్, దాని ప్రకారంగా నువ్వు చెయ్యాలంట. ఈ రెండే నీకు ఇచ్చింది. నువ్వు దాన్ని స్వీకరించాలి. ఎట్లా స్వీకరించాలి? ఇది నాకు చెందింది కాదులే అనుకోకూడదు. నువ్వు ఈ వాక్యం నాకు చెందింది కాదు అలా
డైలీ వాక్యం ఇది, నాకు సంబంధించింది కాదు అని అనుకోకూడదు. లేదా నేను పర్ఫెక్ట్ వాక్యంలో అనేవాళ్ళు ఎవరైనా ఉంటే రండి. ఎవ్వరు లేరు మా వాక్యంలో పర్ఫెక్ట్. కనుక ప్రతి వాక్యము, ప్రతి వాగ్దానము, ప్రభువా ఇది నా కోసమే కదయ్యా నువ్వు పంపించింది అని నువ్వు నమ్మాలి. ప్రభువా ఈ వాక్యం నా కోసం పంపించు అని నువ్వు నమ్మాలి. అండ్ దాని ప్రకారంగా నువ్వు చేసినప్పుడు ఏమవుతుంది తెలుసా? యూ విల్ రిసీవ్ ద ఫ్రూట్. దాని నుండి వచ్చేటువంటి ఫలమును నువ్వు పొందుకుంటావు. గుర్తుపెట్టుకో, వాక్యంను స్వీకరించే వారిగా ఉండాలి. లేదంటే యెషయా ప్రవచించిన ప్రవచనం ప్రకారం నీలో అది నెరవేరుతుంది. యెషయా ప్రవచించింది మన కోసమేనా కాదు. అది గ్రహించని వాళ్ళ కోసం, వాళ్ళ జీవితాలు నెరవేరుతుంది. అది మన జీవితాలు నెరవేరకూడదు. నువ్వు ఆ లేఖనాన్ని నెరవేరుస్తున్నావంటే నీ హృదయం కొవ్వింది. దేవుడి దగ్గరకు నీ మనసు మార్చుకుని దేవుడి దగ్గరికి రాలేకపోతున్నావు నువ్వు. అదే అంటున్నాడు ఆయన, నీ మనస్సును మార్చుకుని, ప్రభువా నా కోసం ఈ యొక్క వాక్యాన్ని పంపించావు, నేను ఈ వాక్యానికి తగినట్టుగా నేను ఉంటాను ప్రభువా అని నువ్వు ఏడ్చుకుంటూ దేవుడి దగ్గరకు వస్తే, ఎందుకు నీ జీవితంలో ఒక ఫలాన్ని నువ్వు చూడలేవు? ఎందుకు ఒక మార్పును నువ్వు చూడలేవు? పచ్చి తాగుబోతు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు, పచ్చి సిగరెట్ తాగేవాడు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాటి వాసనే పడట్లేదు నాకు. అరే ఇంత చేంజ్ నాలో వచ్చినప్పుడు మీలో రాదా? దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏం చేస్తాడంటే ఆయన హీఈస్ పర్చింగ్, అంటే నీలో పనికిరాని మొక్కలను కత్తిరిస్తాడు ఆయన. నువ్వేమో ఆయనకు అప్పచెప్పుకోవట్లేదు. మరి నువ్వు ఆయనకు అప్పచెప్పుకోవాలి. ప్రభువా ఇదిగో నన్ను నువ్వు స్వీకరించు, నీకు నచ్చినట్టుగా నన్ను చెయ్యంటే ఆయనకు నచ్చినట్టుగా నేను మార్చుకుంటున్నాడు ఆయన. కానీ ఆ కమిట్మెంట్ ఉందా నీకు? ఆ సమర్పణ, దేవుడికి నిన్ను నువ్వు సమర్పించుకునేటువంటి ఆ తత్వం ఉందా నీకు? లేదు. లేనప్పుడు ఎట్లా పొందుతావండి ఫలం? మనం లేనప్పుడు దేవుని దగ్గర నుంచి దీవెనలు ఎలా వస్తాయి? నిన్ను నువ్వు సమర్పించుకోకుండా ఎలా వస్తాయి దీవెనలు? సంఘానికి వచ్చినప్పుడే ఒక గంట సేపు వాక్యం మీద నీ దృష్టి ఉంచలేకపోతున్నావే, దేవుని గౌరవించలేకపోతున్నావే. హౌ కెన్ యూ రిసీవ్? హౌ కెన్ యూ బికమ్ ఫ్రూట్ఫుల్? ఇక చూడండి, ఎవరైతే వాక్యాన్ని స్వీకరించరో, ఎవరైతే వాక్యాన్ని జరిగించరో వారి జీవితాల్లో వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? ఎప్పుడు కూడా ఆశీర్వదించబడే వారిని చూస్తూ కుళ్ళు పడేవారిగా, వ్యసన పడేవారిగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, సంఘములో ఒకడు దీవించబడతా ఉంటే వాడిని చూసి కుళ్ళు పడేవాడిగా ఉంటాడు తప్ప వీడెప్పుడు ఆ స్థాయిలోకి రాడు. దానికి కారణం ఏంటి? నీ హృదయములో అన్నిటికీ స్థానం ఉంది. ప్రియుడికి స్థాయి ఉంది, ప్రేయస్కి స్థాయి ఉంది, సినిమాలకు స్థాయి ఉంది, షికారులకు స్థానం ఉంది, తినుబండరాలకు స్థానం ఉంది, ఈ భౌతిక సంబంధమైన విద్యకు స్థానం ఉంది, ధనముకు స్థానం ఉంది, బంగారానికి స్థానం, ప్రతి దానికి స్థానం ఉంది. కానీ దేవుడు వస్తానంటే మాత్రం ఖాళీ లేదులే ప్రభు, ఈడ నేల మీదే ఉండు నువ్వు అని అంటుంటే, ఇక పక్షులు ఏమెత్తకపోతాయమ్మా? ఈ విత్తువాడు విత్తనాలు విత్తుతుంటే కొన్ని త్రోవ పక్కన పడ్డాయి అంట. త్రోవ పక్కన పడిన విశ్వాసి దగ్గరకు వద్దాం ఇప్పుడు. సరే, వాక్యమే విత్తనము అని ప్రవక్త చెప్పాడు. చూడండి, ద వర్డ్ ఈజ్ ఎ సీడ్. వాక్యము ఒక విత్తనం. అండ్ ద సీడ్ ఇన్ ద రైట్ కైండ్ ఆఫ్ గ్రౌండ్ విల్ గ్రో. విత్తనము సరైన భూమిలో ఉంటేనే పెరుగుతుంది. నువ్వు దాన్ని నాటుకోవాలంతే. దాన్ని నాటి నువ్వేం చేయకూడదు అంటున్నాడు ఇక్కడ. ఇఫ్ యూ డోంట్ డిగ్ ఇట్ అప్ ఎవ్రీ మార్నింగ్, ఫైండ్ అవుట్ వెదర్ ఇట్స్ గ్రోడ్ ఆర్ నాట్. ఒక పిల్లవాడు అంట వెళ్ళి మామిడి చెట్టు విత్తనం నాటాడంట. అమ్మ వినాలి, ఒక పిల్లవాడు ఒక మామిడి చెట్టు విత్తనం నాటాడంట. 2 రోజులు అయిందంట. ఏమిట్రా పెరగట్లేదని మళ్ళీ గొంతదోవి తీసి మళ్ళీ లోపల పెడుతున్నాడు. మళ్ళా 3వ రోజు అయిందంట. మళ్ళా గొంత తీసి చూస్తున్నాడు, మళ్ళీ విత్తనం నాటి. అంటే ప్రతిరోజు పోయి నువ్వు తీయకుండా ఉంటే అది మొలిచిద్దని ప్రవక్త చెప్తున్నాడు. ఇఫ్ యూ డోంట్ డిగ్ ఇట్ అప్ ఎవ్రీ మార్నింగ్ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఇస్ గ్రోడ్ ఆర్ నాట్, ప్రతిరోజు నువ్వు నీ హృదయం వాక్యమును నీ హృదయంలో నాటుకోవాలి.
నాటుకున్న తర్వాత ప్రతిరోజు వాక్యాన్ని బయటికి తీసి పెరిగావా లేదా అని చూడకూడదు. నువ్వు ఏం చేయాలి మరి? యు జస్ట్ ప్లాంట్ ఇట్. దాన్ని నాటాలి, కమిట్ ఇట్ టు గాడ్. దాన్ని దేవునికి సమర్పించాలి. అండ్ లీవ్ ఇట్ దేర్. దాన్ని అక్కడ దాని మానాన దాన్ని వదిలే. దేవునికి సమర్పించాలి. నువ్వు నాటాలి, దేవునికి సమర్పించాలి, దాన్ని అక్కడే విడిచిపెట్టాలి. దట్స్ ద వే టు లెట్ ఇట్ గ్రో. అది పెరగాలంటే ఇదే మార్గం. అంటున్నారా? జస్ట్ లీవ్ ఇట్ ద వే ఇట్ ఈస్ ఇన్ ద గ్రౌండ్. అది భూమి లోపల ఎలాగైతే ఉందో, ఏ స్థితిలో ఉందో, ఏ స్థానంలో ఉందో అక్కడే నువ్వు విడిచిపెట్టాలి. అండ్ దేర్ ఇస్ వేర్ ఇట్ ఈస్ సపోజ్డ్ టు బి. విత్తనం అనేది ఉండాల్సిన స్థలం అదే కదా, మట్టి లోపల, భూమి లోపల ఉండాలి. ద గ్రౌండ్ ఆఫ్ యువర్ హార్ట్. ఎందుకు చదివానంటే ఇది ఒక ఆధారం కోసం చదివాను. ప్రవక్త చెప్పాడు, ఇది వాక్యము విత్తనమై ఉంది. ఓకేనా? ఆ భూమి ఏమై ఉందంటే నీ హృదయం అయి ఉంది. అయితే దానికి నీరేంటంటే ఫెయిత్ ఈజ్ వాటరింగ్ ఇట్. విశ్వాసము దానికి నీరు పెడుతూ ఉంది. అవర్లీ అంటే ప్రతి గంట కూడా నీ లోపల ఉన్న విశ్వాసము, నీ లోపల ఉన్న వాక్యానికి నీరు పోస్తా ఉంది. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు చెయ్యాలి. అలాగనే ఇంకొక చోట ప్రవక్త అంటాడు, ద వర్డ్ ఇస్ ఎ సీడ్. ఎ సీడ్ ఇన్ ద రైట్ కైండ్ ఆఫ్ గ్రౌండ్ విల్ బ్రింగ్ ఫోర్త్ ఇట్స్ కైండ్. వాక్యమే విత్తనము. ఆ వాక్యము సరైన భూమిలో నాటబడినప్పుడు ఏ విత్తనాన్ని నాటావో ఆ విత్తనమే ఫలముగా వస్తుంది. ఆ నాటిన విత్తనం యొక్క రకమే పంటగా వస్తుంది నీకు. గమనించాలి. ఇప్పుడు చూడండి, ఈ విత్తువాడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయమ్మా? త్రోవ పక్కన పడ్డాయి. చదువుదామా వాక్యం? 13:13. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఎవరంట బయలు వెళ్ళింది? విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుతుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. చాలు. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. దేవుడు చాలా చక్కగా ఉపమాన రీతిగా చెప్పాడు. అసలు ఈ త్రోవ పక్కన పడిన ఈ విత్తనం, అసలు ఈ త్రోవ ప్రక్కన, అది కూడా ఒక భూమి అనేది అంటున్నారా? త్రోవ పక్కన పడిన నేల లాంటి ఒక విశ్వాసి, వీడు ఒక విశ్వాసి. ఈ భూమి అనేది ఒక విశ్వాసి. వీడు ప్రైజ్ ది లార్డ్. వీడు ఎలా ఉన్నాడంట? వీడు దీని అర్థం ఏమిటంటే, వే సైడ్, త్రోవ ప్రక్కన పడిన వాడు ఎలా ఉన్నాడంటే, వాడు హార్డ్ అండ్ హార్ట్ అంటే కఠినమైన హృదయం కలిగిన వాడు అంట. వీడు ఎలాంటి హృదయం కలిగిన వాడు? కఠినమైన హృదయం కలిగిన వాడు. వీడు ఇంకా ఏం చేస్తాడంటే, లైక్ ఎ చర్చ్ మెంబర్ హూ లిజన్స్ బట్ నెవర్ లెట్స్ ద వర్డ్ టేక్ రూట్. వీడు సంఘానికి వస్తాడంట, వాక్యాన్ని వింటాడంట, కానీ విత్తనాన్ని మాత్రం వాడి లోనికి చేర్చుకోడండి. హల్లెలూయా. వీడు వాక్యాన్ని వింటాడంట. త్రోవ ప్రక్కన పడిన విత్తనం. ఈ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి నేల ఏదైతే ఉందో ఆ నేలకు సాదృశ్యంగా ఉన్నాడు వీడు. ఎవడవాడు? కఠినమైన హృదయం కలిగిన వాడు. వీడు సంఘానికి వస్తాడు, వీడు వాక్యాన్ని వింటాడు, కానీ వాక్యము వాడి లోపల నాటబడడానికి అనుమతించడు. ఎందుకంటే వాడి యొక్క హార్ట్ ఎలా ఉందంటే అది కఠినంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ద వర్డ్ జస్ట్ లేస్ దేర్ ఆన్ ద టాప్. వాక్యం అనేది వీడి హృదయంలో పడదు, కానీ వీడి హృదయము మీద ఉంటుంది, పై పొర మీద ఉంటుంది వాక్యం. నేను మొదటే చెప్పాను, విత్తనం అనేది భూమి లోపల నాటబడితేనే ఫలం వస్తుంది బయట. అంతేగాని విత్తనము నేల మీద పెడితే ఫలించదు. అది నేల మీద పడింది కాబట్టి ఏమైంది? ద డెవిల్ కమ్స్ అలాంగ్ అండ్ టేక్స్ ఇట్ అవే బిఫోర్ ఇట్ కెన్ ఎవర్ టేక్ హోల్డ్. ఆ విత్తనము లోనికి పోయి నాటబడే దానికంటే ముందుగానే దెయ్యం వచ్చి ఆ విత్తనాన్ని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. వీడు త్రోవ ప్రక్కన ఉన్నటువంటి నేలకు సాదృశ్యంగా ఉన్నాడు. పక్షులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? ఈవిల్ స్పిరిట్స్, దెయ్యములకు సాదృశ్యం. అవి దుష్ట ఆత్మలకు సాదృశ్యం. The fowls that come and devour the seed or the evil spirits that hang around waiting for that word. బాగా గమనించండి, ఇక్కడ వాక్యం చెప్పబడతా ఉంది, వాక్యం మీరు వింటా ఉన్నారు.
ఆ విన్నటువంటి వాక్యము మీరు గ్రహించే లోపే మీ యొక్క హృదయము అది కఠినమైన నేలగా ఉన్నది కనుక ఈ దుష్టాత్మలంట నీ చుట్టూరే తిరుగుతూ ఉంటాయంట. వింటున్నారా? దేనికి తిరుగుతున్నాయి? నీ లోపల నాటబడిన విత్తనాన్ని ఎత్తుకుపోవడానికి, మింగివేయడానికి. when it is not received by faith they snatch it away. నీ లోపల తగినంత విశ్వాసము అంటే వాక్యమును హత్తుకునేటువంటి విశ్వాసం నీలో లేకపోతే నీలో నాటబడుతున్న వాక్యము కూడా దొంగలు ఎత్తుకెళ్ళిపోయినట్టుగా దెయ్యములు ఎత్తుకెళ్తాయంట. ప్రవక్త అన్నాడు, మనము సంఘములో కూర్చున్న చోటే వాడు దాడి చేయొచ్చు, మనం బయటికి వెళ్లేలోపు వాడు దాడి చేయొచ్చు, మనం ఊహించని స్థలాల్లో వాడు మన మీద దాడి చేస్తాడని చెప్పాడు. వాడు ఎప్పుడు దాడి చేస్తాడు మనకి తెలియదు. మెలకువతో ఉండాలి మనం. ఇది ఒక రకమైన విశ్వాసి. హియరింగ్ వితౌట్ అండర్స్టాండింగ్, వింటాడు కానీ గ్రహించడు. వాడు ఏం చెబుతున్నారు? తెలుగు వాళ్ళు తమిళనాడు పోతే అక్కడ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, అర్థమవుతుందా? అలాగే ఉంటుంది వాళ్ళకి కూడా. హియరింగ్ వితౌట్ అండర్స్టాండింగ్ ఈజ్ ఈక్వల్ స్పిరిచువల్ డెఫ్నెస్. ఆత్మ సంబంధమైన చెవుడితో వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటారు. వింటారండి వాక్యం, వాళ్ళు కూడా అందరిలాగా వచ్చి కూర్చుంటారు, చప్పట్లు కొడతారు, పాటలు పాడతారు. కానీ వాళ్ళు ఎందుకు చప్పట్లు కొడుతున్నారు వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎందుకు పాటలు పాడుతున్నారు కూడా వాళ్ళకి తెలియదు. నుంచోమంటే నుంచుంటారు, చేతులు ఎత్తనంటే చేతులు ఎత్తుతారు, చేతులు తెచ్చినట్టు చేతులు తీస్తారు, కళ్ళు మూసుకోవడానికి కళ్ళు మూసుకుంటారు. టోటల్ మెకానికల్ గా పనిచేస్తూ ఉంటారు, యంత్రం లాగా ఉంటారు వాళ్ళ సంఘంలో. దేవుడు ఆత్మ అని ఉంది బైబిల్లో, ఆత్మతోనూ సత్యముతో ఆయన ఆరాధించాలని ఉంది. కానీ కొంతమంది వస్తారు, వచ్చాం ఓకే కూర్చోవాలి, ఒక 5 పాటలు పాడతారు, అలేండి చేతులు ఎత్తండి తెచ్చండి. నేను ఎవరిని ఎక్కిరించడానికి చెప్పట్లేదు, నేను ఎవరినో హేళన చేయడానికి చెప్పట్లేదు. మెకానికల్ గా ఉంటారు కొంతమంది, అంటే యంత్రంలాగా ఉంటారు వాళ్ళు. 11 గంటలకు రావాలంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన నడుచుకుంటూ వస్తారు చిన్నగా. నేను ముందుగానే చెప్తున్నా మీకు, మన హృదయాలను వాక్యమును స్వీకరించే హృదయాలుగా తయారు చేయాలంటే ఒక అరగంట ముందు రావాలి. ఒక అరగంట ముందుకు వచ్చి వాక్యాన్ని చదువుకుంటూ ఉండాలి, ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి, నీ సంఘం కోసం ప్రార్థన చేయి, నీ యొక్క హృదయాన్ని ఈ కూటమి కోసం సిద్ధపరచుకోవాలి. మనం 11 గంటల కంటే 11:30కి 11:50కి చేంజ్ చేస్తావు నువ్వు. అది కాదండి ప్రవక్త చెప్పిన విధంగా, ఒక అరగంట ముందు రావాలి. నీ హృదయాన్ని సిద్ధపరచుకోవాలి దేవుడి కొరకు. లేదంటే నువ్వు యంత్రమే, ఇంకా యంత్రంలాగా వస్తావు. 5 పాటలు పాడతారు, తర్వాత జరిగేవన్నీ నీకు తెలుస్తూ ఉంటాయి. అంటే నువ్వు నీ ఆత్మతో నువ్వు ఆయన ఆరాధించడానికి రాలి, నువ్వు యంత్రంగా వస్తున్నావు, నువ్వు ఒక యంత్రంలాగా పనిచేస్తున్నావు. నువ్వు పైకి లేవమంటే లేవుస్తావు, చేతులు ఎత్తండి చేతులు ఎత్తుతావు, కళ్ళు మూసుకున్నట్టు కళ్ళు మూసుకుంటావు తప్ప ఆ స్పిరిచువల్ ఆ ఎమోషన్ అనేది నీ లోపల, ఆ ఉద్వేగము, ఆత్మ సంబంధమైన ఉద్వేగం అనేది నీలో లేదు. కాబట్టి నువ్వేదో తూతూ మంత్రంగా చేస్తావు. తూతూ మంత్రంగానే మన జీవితం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మంత్రం చెప్పేవాడు ఏమంటాడు? తూతూ అని. ఉయ్యమానగా నువ్వు కూడా తూతూ అంటావు, ఎందుకు కూతున్నావు కూడా తెలియదు. వింటున్నారా? ఉయ్యమానగానే తూతూ అని కూస్తావు 2 సార్లు. ఎందుకు కూసావు, దేని కూసావు అనేది నీకు తెలియదు. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లలు, ఆత్మ సంబంధమైన చెవుడు, హియరింగ్ ద వర్డ్ విత్ దేర్ న్యాచురల్ ఇయర్స్, సహజ సిద్ధమైన చెవులతో వింటారు. బట్ దేర్ స్పిరిచువల్ ఇయర్స్ ఆర్ డెఫ్. ఆత్మ సంబంధమైన చెవులు అయితే వాటికి చెవుడు వచ్చింది, మొత్తం యంత్రంగా అయిపోయింది, మొత్తం మెకానికల్ అయిపోయింది. ఒక యంత్రం లాగా, ఒక మెషిన్ లాగా. ఫ్యాన్ చూడండి, స్విచ్ చేస్తే తిరుగుతుంది, ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. అదే యాంత్రిక భక్తి. సో ఈ యాంత్రిక భక్తి ఏంటంటే సమయానికి రావడం, సమయానికి వెళ్ళిపోవడం. 5 పాటలు పాడామా, పైకి లేచామా, 2 చేతులు పైకి ఎత్తంటాడు, 2 చేతులు పైకి ఎత్తు, ఆత్మ సంబంధంగా ఆరాధించండి అది ఉండదు. వస్తారు, వాక్యాన్ని వింటారు, ఏదో విన్నాం కాబట్టి వింటారు. వాళ్ళు ఎప్పటికి కూడా వారి జీవితాల్లో వారు ఫలాలను చూడరు. వారి లైఫ్ అంతా కూర్చుంటారట సంఘాల్లో, కానీ వారి జీవితాల్లో అయితే ఫలాలు అనేవి ఉండవు. ఎందుకని? వారి నేల చూడండి ఎలా ఉందో. వారి వాక్యమును తమ హృదయాల్లో చొప్పించుకునేటువంటి స్థాయిని కలిగి వారు లేరు. ఇంకా చెప్పమంటే చెప్తారు, ఎంతకాలం నుంచి చర్చికి వెళ్తున్నావా నువ్వు అంటే 20 ఏళ్ల నుంచి వెళ్తున్నానండి అని చెబుతారు. 20 ఏళ్ల నుంచి వెళ్తున్నామండి అని చెప్తారు. ఏదన్నా ఇంట్లో చిన్నపిల్లలకు జ్వరం వస్తే అంతరాలు కట్టించడానికి తీసుకుపోతారు వాళ్ళు. అంటున్నారా?
దేవుడి దగ్గరికి తీసుకురారు వాళ్ళని, పిల్లల్ని దేవుడి దగ్గర తీసుకురారు. మళ్ళా ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నాం అంటే 10 సంవత్సరాల నుంచి వెళ్తున్నానా నేను. అక్కడికి తీసుకుపోయి వాడు ఊదమంటాడు, ఆ మాంత్రికుడు ఊదురా అని, థూ థూ అంటాడు, ఓ అంటాడు, ఒక అంతరం కడతాడు మొలతాడికి, ఇంటికి తీసుకొస్తారు వాడిని. ప్రైజ్ లార్డ్. గమనించండి సార్, ఆత్మ సంబంధమైన చెవిటి వారు వీరు. సంఘంలోనే కూర్చుంటారు వీళ్ళంతా జీవితకాలం, బట్ బేర్ నో ఫ్రూట్. కానీ ఫలాన్ని వాళ్ళు ఫలించరు, బికాస్ ద వర్డ్ నెవర్ ఎంటర్డ్ దేర్ సోల్. వారి ఆత్మలోకి ఆ యొక్క విత్తనము ఎంటర్ కాలేదు, ప్రవేశించలేదు. రైట్. ప్రైజ్ ది లార్డ్. You can sit under the word, hear it preached, and still be the wayside ground if you don't let it break into your heart. వాక్యం, మీరు కూర్చొని వాక్యం వినొచ్చు, ప్రసంగాన్ని వినొచ్చు. ప్రైజ్ ది లార్డ్. మీరు అయినప్పటికీ కూడా త్రోవ పక్కన పడినటువంటి కఠినమైన భూమిగా మీరు ఉండొచ్చు. ఎందుకంటే మీరు వాక్యముకు మీ హృదయములో స్థానమును ఇవ్వలేదు. అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో కయ్యను ఉన్నాడు. కయ్యను తన కోసం ఒక బలిపీఠం కట్టాడు. తను పండించినటువంటి భూమి పంటలో కొంత భాగాన్ని తీసుకొచ్చి దేవుడికి అర్పించాడు. కానీ దాన్ని దేవుడు స్వీకరించలేదు. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, మొహం ముడుచుకొని ఉన్నాడు. కోపం వచ్చింది. ఎందుకు నీ మొహాన్ని ముడుచుకొని ఉన్నావు, నువ్వు ఎందుకు నీ మొహం తిప్పుకున్నావు నువ్వు కోపంతో అని దేవుడు అడిగాడు. మరలా నీ తమ్ముడు వచ్చిన మార్గంగా రా, నేను స్వీకరిస్తా అన్నాడు. ఆయన వచ్చాడు అదే మార్గంగా. విన్నాడు, వినడానికైతే దేవుని స్వరాన్ని. కానీ ఆ విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో నాటుకోలేదు అతను. నాటుకోకపోగా ఏం చేశాడు? తమ్ముడిని చంపాడు. వీరు ఎవరు? సంఘానికి వస్తారు, వాక్యాన్ని వింటారు, చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తుతారు, కూర్చోమంటే కూర్చుంటారు, గ్రహించరు వీళ్ళకు. ఎందుకంటే విత్తనం అనేది వారి నేల మీద ఉంది, కానీ నేల లోపల ఉండాలి విత్తనం. ఇప్పుడు మీ లోపల విత్తబడుతున్నటువంటి విత్తనం అనేది మీ హృదయాల మీద ఉందా, లోన ఉందా, అది మీకే తెలుస్తుంది. లేదా లోతైన గుంటలో ఉన్నది అనేది మీకే అర్థం అవ్వాలి. అది ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా? మొదటి నేల అర్థమైందా? రెండవ నేల కొద్దాం. రెండవ నేల ఎవరు అంటే 5వ వచనం. మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను, గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక రాతి నేలన పడిన విశ్వాసి అంటే ఈ విశ్వాసి రాతి నేలకు సాదృశ్యంగా ఉన్నాడు. రాతి నేల వంటి హృదయం కలిగిన విశ్వాసి ఇతను. ఈ విశ్వాసి ఎలా ఉంటాడు అంటే వాక్యము చెప్పబడగానే వెంటనే స్వీకరిస్తాడు. నాకు నచ్చిందయ్యా వాక్యం అంటాడు. అంటున్నారా? రాతి నేల లాంటి హృదయం. వాక్యము చెప్పగానే ఉజ్జీవింపబడతారు వాళ్ళు. ఆమేన్ అంటారు. నేను వాక్యం కావాలి, నాకు వాక్యం లేకపోతే నేను చచ్చిపోతానంటారు. భావోద్వేగానికి గురవుతారు మొదట వినంగానే. ఉద్వేగంతో వాక్యాన్ని స్వీకరిస్తారు, ఆనందంతో స్వీకరిస్తారు. కానీ ఆత్మీయంగా వారు లోతైన విశ్వాసమును కలిగి ఉండరు. వారికి దేవునితో అనుభవం ఉండదు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, సమ్ పీపుల్ జంప్ అప్. కొంతమంది ప్రజలంటే వాక్యం విన్నప్పుడు ఎగురుతారంట. అండ్ షౌట్, కేకలేస్తారు. వెన్ దే హియర్ ద వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంట? ఎగురుతారు, కేకలేస్తారు. దే గెట్ హ్యాపీ, ఆనందిస్తారు. క్రై, ఏడుస్తారు. రిజాయిస్, సంతోషిస్తారు. బట్ దేర్ ఈస్ నో డెప్త్. లోతైన విశ్వాసమును వారు కలిగి లేరు. జస్ట్ ఎమోషన్, నో రూట్. కేవలం ఉద్వేగం మాత్రమే. రోషం కలిగిన మాట కూడా చెబితే ఆమేన్ అంటారు తప్ప వేరు లేదు వాళ్ళకి. వేరు లోతుగా పోవాలని ప్రయత్నించినా కొంత మట్టుకే మన్నుంది, లోపలంతా రాయి ఉంది. గ్రహించండి. నో రూట్. వెన్ ద హీట్ ఆఫ్ ట్రయల్ కమ్స్, దే
అంటే వీళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నారంటే, ప్రారంభంలో వస్తారు, వాక్యాలను వింటారు, బాప్తిస్మం పొందుతారు, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఏదన్నా ఒక చిన్న సమస్య వచ్చినప్పుడు, ఏదన్నా ఒక ఒత్తిడి వచ్చినప్పుడు వారికి ఆగిపోతారు. సంఘానికి వింటున్నారా? నో రూట్, ప్రత్యక్షత ఉండదు వాళ్ళకు. వేరు వేరు లోతుగా లేదు. అంటే వేరు లేదు అంటే దాని అర్థం ఏంటంటే ప్రత్యక్షత లేదు వారికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద సీడ్ ఆన్ ద స్టోనీ గ్రౌండ్ హ్యాస్ నో రూట్. రాతి నేల మీద నాటబడినటువంటి విత్తనమునకు లోపల లోతైన వేరు లేదు కాబట్టి అది ఎలా ఉందంటే అది ఒక మనుషుడికి సాదృశ్యంగా ఉంది. ఇట్ ఈస్ లైక్ ఎ మ్యాన్ హూ బిలీవ్స్ ద మెసేజ్ ఇన్ హిస్ హెడ్ బట్ నాట్ ఇన్ హిస్ హార్ట్. అతను తన మనస్సు, తన యొక్క ఆలోచన జ్ఞానముతో దాన్ని విశ్వసిస్తున్నాడు కానీ మనస్సుతో కాదు. అంటున్నారా? తమ యొక్క బుర్రతో, తమ యొక్క జ్ఞానముతో దాన్ని నమ్ముతున్నారు తప్ప పూర్తి హృదయముతో వారు దాన్ని విశ్వసించట్లేదు. When persecution comes, he says, I don't know if I believe that anymore. ఏదన్నా అతని మీదకి ఒత్తిడి వచ్చినప్పుడు, వాక్యానికి సంబంధించినటువంటి ఏదన్నా బలమైనటువంటి ఒత్తిడి వారి మీదకి వచ్చినప్పుడు, నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని చెప్పినప్పుడు ఇక అతను ఏమంటాడంటే, నేను నమ్మట్లేదుగా ఆ సిద్ధాంతాన్ని అంటాడు. అంటున్నారా? సిద్ధాంతాన్ని నమ్మట్లేదుగా. సన్, సూర్యుడు ఉదయించగానే ట్రయల్స్ అండ్ పర్సెక్యూషన్స్, బంధించబడము లేదా శోధించబడడం వచ్చినప్పుడు నువ్వు నిలవవంట. అంటే ఇతను దేనికి సాదృశ్యంగా ఉన్నాడు అంటే ఒక తాత్కాలికపు విశ్వాసికి సాదృశ్యంగా ఉన్నాడు. తాత్కాలికపు విశ్వాసం. దే బిలీవ్ ఫర్ ఏ వైల్, ఎంజాయ్ ద బ్లెస్సింగ్స్. వాళ్ళు కొంతకాలం నమ్ముతారు, దీవెనలు వచ్చినప్పుడు సంతోషిస్తారు, బట్ కెనాట్ ఎండ్యూర్ కరెక్షన్ ఆర్ సఫరింగ్. ఇది సరి చేసుకొని వాక్యం చెప్తే అది వాళ్ళకి కష్టతరంగా అనిపిస్తుంది. వింటున్నారండి? ఏదైనా వాక్యానికి సంబంధించిన వేదన ఏదైనా వస్తే తట్టుకోలేరు వాళ్ళు. కానీ వీళ్ళు ఏమేం కావాలి? వీళ్ళకి నొప్పించిన వాక్యం కావాలి, అలాగనే వీళ్ళకి దీవెనలు కావాలి. కానీ సరి చేసుకో అనేటువంటి మాట మాట్లాడావా నచ్చదు, సంఘాన్ని నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకు ఇలా జరుగుతుంది? వాళ్ళ యొక్క హృదయం అది రాతి నేలగా ఉంది, ఫుల్ ఆఫ్ సెల్ఫ్ విల్, స్వచిత్తం అన్నమాట ఇది. అంటే వాక్యం దగ్గరికి వస్తారు, వాక్యంలో ఎగురుతారు, గంతేస్తారు, ఫైనల్ గా వాళ్ళకి నచ్చినే చేస్తారు. వీళ్ళలో గర్వం ఉంటుంది, ఉద్వేగం. ఒక పాట పాడినప్పుడు ఏడుస్తారు వాళ్ళు, ఉద్వేగం అది. వారి సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఏడుస్తారు, ఉద్వేగం అది. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, బిఫోర్ యూ కెన్ గెట్ ఏ క్రాప్, ఒక పంటను నువ్వు చేతికి తెచ్చుకోవాలంటే యు గాట్ టు ప్లౌ ద స్టోనీ గ్రౌండ్. నువ్వు నాగలి చేత దున్నించబడాలి హృదయమును. అదే నేను మొదటగానే చెప్పాను, పంటను ఆశిస్తున్నావు అంటే పంట నాటడానికి ముందుగా నీ యొక్క నేలను ఏం చేయాలి? నువ్వు సిద్ధపరచుకోవాలి. నువ్వు ఎప్పుడైతే నేలను అలాగా సిద్ధపరచుకుంటావో ద హోలీ స్పిరిట్ బ్రేక్స్ అప్ ద హార్డ్నెస్. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, నీ రాతి హృదయాన్ని నేను మాంసపు హృదయంగా మారుస్తానన్నాడు. అంటే నీ రాతి గుండె అనేది ఏమవ్వాలంటే మాంసపు గుండెగా అవ్వాలి. రాతి గుండె అని ఉండంటాం, వీడికి జాలి లేదురా, దయ లేదురా, ఇది కఠినమైన గుండెరా అంటాం. కానీ క్రైస్తవత్వంలో నువ్వు వచ్చిన తర్వాత నీ హృదయం అనేది అది ఏ రకంగా మారిపోవాలో తెలుసా? అది మృదువైన హృదయంగా అది మారిపోవాలి. పరిశుద్ధాత్ముడు నీ కఠినత్వాన్ని ఏం చేస్తాడంట? బద్దలు చేస్తాడంట. Repentance makes room for the seed to take root. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపడతావో ఆ పశ్చాత్తాపం ఏం కలుగ చేస్తుంది తెలుసా? నీ హృదయములో విత్తనము నాటబడటానికి తగినంత స్థలమును ఆ పశ్చాత్తాపం సిద్ధపరుస్తుందంట. నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నావు, ప్రభువా నాకు అర్హత లేదని నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడుతున్నావో అది ఏం చేస్తుంది నీ హృదయంలో అంటే ఒక స్థలమును సిద్ధపరుస్తుంది వాక్యం నాటబడటానికి. అది విషయం. రాకీ
బండ మీద రాతి నేల మీద పడినవి విత్తనాలు. యేసు ప్రభువును కూడా శిష్యులు చాలా మంది వెంబడించారండి. ప్రారంభ దశలో ఆయన మొదటి 2 ఈడ్పులలో ఆయన కార్యం చేస్తూ ఉన్నప్పుడు, వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, స్వస్థత కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు చాలా మంది విశ్వాసులు ఆయన వెంబడించిన వారిగా ఉన్నారు. చాలా మంది ఆయన వెంబడించారు జనాలలో. అయితే వాళ్ళు ఎందుకు వెంబడించారు అనేది ఆయన అర్థం చేసుకోవడానికి ఒకరోజు ఒక మాట అన్నాడు. ఇదిగో నా శరీరం తిని నా రక్తం తాగండి, నా రక్తం తాగబడి నిత్య జీవానికి పాత్రుడా. అసలు ఎందుకు అన్నాడు ఈ మాట? అసలు వారు ఏ రకమైన విశ్వాసం కనుక్కుందామని అన్నాడు. హల్లెలూయా. చూద్దామా యోహాను సువార్త 6వ అధ్యాయము. యాభై 2 నుంచి చదవండి. ఆ, 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 ఆ. చాలండి. ఇప్పుడు ఈ మాట చెప్పాడు ఆయన. ఈ మాట చెప్పిన తర్వాత 66వ వచనం చదవండి. చాలు. ప్రారంభంలో వచ్చారు ఆయన దగ్గరకు ఈ శిష్యులన ఆయన వెంబడించిన శిష్యులు చాలా మంది ప్రారంభంలో వచ్చారు, వెంబడిస్తున్నారు ఆయన్ని. అయితే వీళ్ళు అసలు నిజంగా వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని ఆయన గ్రహించడానికి ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న మాట వదిలాడు. ఆయన సత్యమనే చెప్పాడు అక్కడ. ఈ సత్యం ఏమిటంటే నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవానికి పాత్రుడు, అంత్యదినమున నేను వాడిని లేపుదును అని చెప్పాడు. ఈ మాట ఎప్పుడైతే చెప్పాడో వాళ్ళల్లో వాళ్ళు శిష్యులు కూడా వాదించుకొని ఇది చాలా కఠినమైన మాట అని అప్పుడు దాకా వెంబడించిన శిష్యులు కూడా, గలిలయలో ఆయన వెంబడించిన గుంపు అంతా కూడా వెనుకదీసి, ఆ దినము నుంచి అనేకులు వెనుకదీసి ఎన్నడూను కూడా ఆయన్ని వెంబడించలేదని రాయబడి ఉంది. వీళ్ళు రాతి నేల మీద పడిన రాతి నేల వంటి భూమి కలిగిన వాళ్ళుగా ఉన్నారు. వాళ్ళు వస్తారు, ఆశీర్వాదాలు, రొట్టెలు తింటారు, ఏదైనా అద్భుతాలు చేస్తారు, కానీ సత్య విషయమైన వాక్యాన్ని చెబితే మాత్రం వీరు వినలేరండి. వాళ్ళు యేసు వారి యొక్క చేస్తున్న అద్భుతాలకు ఎక్సైట్ అయ్యారు వాళ్ళు, అవునా? కానీ ఎప్పుడైతే ఆయన బోధ కఠినమవుతూ వచ్చిందో వెనుదిరిగి వెళ్ళిపోయారు. వారికి లోతైన వేరు లేదు, లోతైన అర్థం చేసుకునేటువంటి విధానము వారికి లేదు. ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, ఇవాళ కూడా చాలామంది 2 ఈడ్పులలోనే ఆగిపోతారు. వాళ్ళు అంటే స్వస్థతలు, అద్భుతాలు, హృదయ వివేచనలు, వీటిని మాత్రమే నమ్ముతారు తప్ప వీటిని తర్వాత వారు నమ్మరు. ఏదన్నా సరి చేసుకోమని చెప్పినా, ఇదిగో వాక్యం ఇలా చెబుతుంది దీని ప్రకారంగా చేయాలని చెప్పినా వాళ్ళు నమ్మరు. ఇవాళ శాఖల వారు చూడండి, సంఘ శాఖల వాళ్ళు యేసుక్రీస్తుని గురించి నువ్వు ఎంత వాక్యం అని చెప్పి నమ్ముతారు, యేసుక్రీస్తు మిమ్మల్ని దీవిస్తాడని చెప్పి నమ్ముతారు. కానీ వాక్యం ఇలా ఉంది అని చెబితే మాత్రం వాళ్ళు దాన్ని స్వీకరించే స్థితిలో వాళ్ళు లేరు. వింటున్నారా? వాళ్ళు ఎందుకండి వర్తమానం దగ్గరకు అనేకులు ఎందుకు రారు? ఈ వర్తమానం దగ్గర అనేకులు ఎందుకు రాలేకపోతున్నారు చెప్పండి మీరు? ఇది ఖచ్చితంగా కఠినమైనదే. ఇది ఖచ్చితంగా కఠినమైనదే. ఉన్నది ఉన్నట్లుగా చెప్పేదే. ఇది చేదుగానే ఉంటుంది. అందులో రాజీ పడేది ఏమీ లేదండి. హల్లెలూయా. ఇంకా 3వ విశ్వాసి దగ్గరకు వద్దాం, 3వ నేల దగ్గరకు వద్దాం. ఈ 3వ నేల ఎలాంటిదంటే ముళ్ళ పొదలున్న నేల. ఇక ఈ ముళ్ళ పొదలున్న నేల ఈ ఎలాంటి వాడు అంటే దేవుణ్ణి ఆరాధించాలనుకుంటాడు, లోకమును కూడా ఆరాధించాలనుకుంటాడు. వీడు 2 సైడ్లు వీడు తృప్తిపరచాలంటాడు. వీడు దేవుడి దగ్గరకు దేవుడు కావాలి,
ఇక్కడ చూడండి, ద సీడ్ దట్ ఫెల్ అమంగ్ థార్న్స్ ఇస్ దట్ మ్యాన్ ఆర్ ఉమెన్ హూ వాంట్స్ ద వరల్డ్ అండ్ గాడ్ టు. ఒక పక్క దేవుడు కావాలంటారు, ఒక పక్క లోకం కూడా కావాలంటారు. కాబట్టి వీళ్ళలో పడినటువంటి ఆ వాక్యం అనేటువంటి ఆ విత్తనము గ్రోస్ ఏ లిటిల్, కొంచెం కొంచెంగా ఎదుగుతుంది అది. కానీ వీళ్ళ లోపల ఉన్నటువంటి లోకమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ముళ్ళ పొదలైతే ఫాస్ట్గా వేగవంతంగా పెరుగుతాయంట. అండ్ సూన్ దే చోక్ అవుట్ ద లైఫ్ ఆఫ్ ద వర్డ్. ఎప్పుడైతే ముళ్ళ పొదలు వీళ్ళ జీవితాల్లో ముళ్ళ పొదలు ఉన్నాయో, ఈ ముళ్ళ పొదలు వాక్యమును పెరగకుండా అడ్డుపడతాయంట. థార్న్స్ అంటే ఏంటంటే, ముళ్ళు అనగా ఏంటంటే వరల్డ్లీ కేర్స్, లోక సంబంధమైనటువంటి విషయాలు, రిచెస్ అండ్ లస్ట్స్, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ కూడా నీ లోపల పడినటువంటి ఆ వాక్యం అనేటువంటి గింజకు అడ్డుపడుతూ ఉంటాయి. లోకంలో ఉన్నటువంటి సంపదల వెనకాల నువ్వు పరిగెడుతున్నావు అంటే మాత్రం నీ లోపల ఉన్నటువంటి వాక్యమునకు అది అడ్డే. నువ్వు లోకంలో దేనికోసం పడుతున్నావో. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ప్రవక్త అంటున్నాడు, he said these are modern thorns, things that pull a believer away from a pure walk with God. నిన్ను శ్రేష్టమైనటువంటి వ్యక్తిగా దేవుళ్ళు నిన్ను నడవనీయకుండా లాగుతాయి అంట లోకపు ఆశలు. ప్యూర్ అంటే ఏంటి? నాణ్యమైనటువంటి వ్యక్తిగా, ఒక నాణ్యమైనటువంటి వ్యక్తిగా నాణ్యమైనటువంటి నడకను అవి సాగించకుండా లోకపు విషయాలు నిన్ను లాగుతాయంట. వీడు ఎలా ఉంటాడంటే, ఐ విల్ గో టు చర్చ్ బట్ ఐ గాట్ టు మేక్ మై బిజినెస్ ఫస్ట్. వీడు అంటాడంట, నేను చర్చికి వెళ్తానండి, కానీ ఆదివారం నాకు పని పడింది, అందుకని పని చేసుకుంటేనే కదా బొవ్వా అంటాడు వీడు. వింటున్నారా? ఎలా ఉంటాడు? నా వ్యాపారం పోద్దండి, ఆదివారం ఎక్కువ బేరం సాగేది, కాబట్టి ఆదివారం వస్తే బేరం అంతా పోద్ది కదా, వెళ్తాను నేను కూడా చర్చికి కుదిరినప్పుడు. హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మేకింగ్ మనీ. వీడికి దేవుడి మీద ఆసక్తి కంటే కూడా ధనము మీద ఆసక్తి ఎక్కువ ఉంటుందంట. అలాగనే బీయింగ్ పాపులర్, పేరు సంపాదించుకోవాలి, దీని మీద ధ్యాస ఉంటుందంట. ప్లీజింగ్ ద వరల్డ్ దాన్ బేరింగ్ ఫ్రూట్ ఫర్ గాడ్. దేవుని కోసము ఫలించటం కంటే కూడా వీడి లోకమును ఆనందింపజేయడంలో మొదట ఉంటాడంట. వీడి యొక్క విధానం అంతా కూడా లోకమును సంతోషపరచాలి. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక విషయం చెప్తాను నేను మీకు. వీడు ఎదగకుండా, ఆత్మ సంబంధంగా ఎదగకుండా, దేవునికి సంబంధించిన ఆత్మ సంబంధమైన ఫలాలను ఫలించకుండా వీడు ఆపివేయబడుతున్నాడండి. వీడి నేల మంచిదే, గుర్తుపెట్టుకోండి, వీడి నేల మంచిదే, కానీ వీడి పక్కన మొలిచినటువంటి ముళ్ళ చెట్లు వాడు ఆత్మీయమైనటువంటి జీవితం ఎదగకుండా చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి, నేల మంచిదే. ఆ నేలలో వాక్యం అనే విత్తనాలతో పాటు ఇంకా ఇతరాత్ర చెట్లకు కూడా వీడు స్థలాన్ని ఇచ్చాడు మనోడు. అర్థమైందా? వీడు వాక్యానికి స్థలం ఇచ్చాడు, కానీ వాక్యము పక్కన వాక్యము కానటువంటి ముళ్ళ చెట్లకు కూడా వీడు ఏం చేశాడు? స్థలాన్ని ఇచ్చాడు. ద సీడ్ ఈజ్ గుడ్, నాటబడిన విత్తనం మంచిదే. గ్రౌండ్ ఈజ్ గుడ్, నేల మంచిదే. దెర్ ఆర్ టూ మెనీ థింగ్స్ ప్లాంటెడ్ ఇన్ దట్ హార్ట్. ఆ హృదయములో వాక్యముతో పాటుగా ఇక ఇతర చెట్లకు కూడా స్థలం ఉంది అక్కడ. వింటున్నారా? వాక్యం మంచిదే, నేల కూడా మంచిదే, కానీ ఆ నేలలో మనోడు ఏం చేశాడు? వాక్యంతో పాటుగా ఇతర చెట్లకు కూడా అవకాశం ఇచ్చాడు. మీరు కూడా నాటబడండి, ఏం కాదులే. టెలివిజన్, ఫ్యాషన్స్, వరల్డ్లీ డిజైర్స్, లోక సంబంధమైన కోరికలు, దే చోక్ అవుట్ ద వర్డ్. చోక్ అంటే ఏంటంటే నిలిపివేయటం, ఆపివేయటం. చోక్ అంటే ఏంటంటే నిలిపివేయటం, ఆపివేయటం అని అర్థం. ఏం చేస్తున్నాయి? లోక సంబంధం నిన్ను ఆత్మ సంబంధంగా నిన్ను ఎదగనీయకుండా ఆపుతున్నాయి. నువ్వు సంఘానికి వెళ్ళాలని ఉంటుంది పక్కన, కానీ ఒక పక్కన నీ సెల్ ఫోన్ పిలుస్తూ ఉంటుంది, గేమ్ ఆడుకోరా వచ్చి కూర్చొని, ఫ్రీ వైఫై ఉంది కదరా అని. హలో,
హల్లెలూయా. ఆదివారమే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అవుతుంది. ఉదయాన్నే పోవాలి. ఉదయాన్నే పోతే సంఘం మిస్ అవుతుంది. ప్రతిరోజు పోయే సంఘమే కదా, రారా అంటాడు వాడు. అదొక ముళ్ళ పొద, అదొక ముళ్ళ పొద. ప్రైజ్ ది లార్డ్. గర్ల్ ఫ్రెండ్స్ రమ్మంటారు, బండి తీసుకొని రారా, మా తల్లిదండ్రులు గుడికో ఏడకో పోయారు, అటు ఇటు తిరుగుదాం గాలికి అని అంటారు. ఆదివారమే మనవడు రాడు, బండి తీసుకొని వెళ్తాడు. ఆయిల్ మొత్తం వీడే పోయించాలి, తినుబండరాలు వీడే కొనిపించాలి, ఎటు తీసుకుపోయినా వీడే ఖర్చు పెట్టాలి. ఆ మొత్తం ఖర్చు పట్టుకొని వస్తుంది. ఇదేంది, ఇది ఒక ముళ్ళ చెట్టు. అలాగ ముళ్ళ చెట్లు ఉంటాయి. చెట్లు ఏం చేస్తాయి అంటే, నీ నేల మంచిదే, నీ నేల మంచిది కదని ఎవడు అనట్లా. కాకపోతే ఆ నేల మంచిదైనప్పటికి కూడా నీ పక్కన నువ్వేం చేసావంటే ఇంకొన్ని చెట్లు మొలుచులాగున నువ్వే అనుమతించుకున్నారా బాబు, అవి నిన్ను ఎదగనివ్వట్లా. హల్లెలూయా. అందుకే ముళ్ళ చెట్ల మధ్యలో ఏదన్నా ఒక చిన్న చెట్టు పెరగాలంటే తొందరగా పెరగలేదు, అది ఫలాలు కనిపించవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదాహరణకు మంచి ఉదాహరణ ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. కొనసాగించమంటారా, ఆపమంటారా వాక్యాన్ని? ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో పౌలుతో పాటుగా సువార్త చేసిన వ్యక్తి దేమా అని ఒక వ్యక్తి ఉన్నాడండి. ఈ దేమా పౌలు గారితో పాటుగా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళాడు, పౌలు గారితో పాటు కూడా ఇబ్బందులు పడ్డాడు. కానీ ఒకరోజు దేమా పౌలు పరిచర్యను చాలా దగ్గరగా గమనించిన వ్యక్తి కాబట్టి దేమా ఏమని ఆలోచించాడంటే, ఏంటి ఎప్పుడు పౌలు ఒక అంగీతోనే తిరుగుతాడు, డబ్బులు ఉన్నా కూడా ఇంకొక అంగీ కొనుక్కోడేంటి, వేరే సంఘాలేమో బాగా డెవలప్ అవుతున్నాయి, పౌలు గారి పరిచర్యం అసలు డెవలపే అవ్వట్లేదు, ఎక్కడికి పోయినా ఒక్కళ్ళిద్దరే వస్తున్నారు, ఏంది ఇది, డబ్బు ఆశించట్లేదు, ఇక్కడ ఉంటే నా పరిచర్య ఏమి ఎదుగుతుంది, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నా, సంఘానికి వచ్చి బాగా సంపాదించాలా. అవును కదా, మరి పాస్టర్ అంటే కారు ఉండాలి కదా, పాస్టర్ అంటే ఒక పెద్ద ఇల్లు ఉండాలి కదా. ఇవాళ బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు, సేవకులకు బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు. దేమా అలాగే అనుకున్నాడండి. దేమా లోకంలో ఇదే చూశాడు, బాడీ గార్డ్స్ కావాలి, కార్లు ఉండాలి, బంగళాలు ఉండాలి. పౌలు పరిచర్య ఏంటి, ఎక్కడికి పోతే అక్కడ పడుకోవటం. వింటున్నారా? పౌలు ఎక్కడికి పెట్టిన కాలు నడకన పోవడం. ఒక చోట అంగీ మర్చిపోయాడు ఆయన, ఒక చోట అంగీ మర్చిపోయాడు. అంగీని తీసుకురమ్మని ఉత్తరం రాస్తున్నాడు ఆయన తిమోతికి. ఆయన కావాలంటే కొత్త అంగీ కొనుక్కోవచ్చు. ఇవాళ మనం వేరే ఊరు వెళ్ళామనుకోండి, అక్కడ మనకు తగినన్ని బట్టలు లేకపోతే ఏం చేస్తాం, మనం అక్కడే ఒక జత కొనుక్కుంటాం. కానీ పౌలు ఏమంటున్నాడు, తిమోతికి రాస్తున్నాడు, తిమోతి నువ్వు తిరిగి వచ్చేటప్పుడు నేను ఆ ఇంట్లో మర్చిపోయినటువంటి అంగీని తిరిగి తీసుకురా అంటున్నాడు. ఇవన్నీ చూసి దేమాకి ఏమొచ్చిందని పిచ్చెక్కింది. ఇదేందిరా ఇట్లాంటి సేవ చేస్తున్నాడు, సేవకుడు అంటే ఏం చేయాలి, ఎదగాలి, దినదిన అభివృద్ధి చెందాలి, 4-5 ఇల్లులు కట్టాలి, విశ్వాసులు బిచ్చగాళ్ళు అయిపోవాలి, పాస్టర్ రిచ్ అయిపోవాలి, అది కదా సేవ అంటే అని దేమా లోకమును చూశాడంట. బైబిల్లో పౌలు క్లియర్గా చెప్పాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాస్తున్నాడండి పత్రిక. ఆ పత్రికలో చెప్తున్నాడు, దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి గలతీయాకు, తీతు, దల్మతియాకు వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకుని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. హల్లెలూయా. మంచిది. ఇప్పుడు ఏం చేస్తున్నాడంట, హ్యావింగ్ లవ్డ్ దిస్ ప్రెజెంట్ వరల్డ్ అని ఉంది ఇక్కడ. ప్రస్తుత లోకమును ప్రేమించాడంట ఆయన దేమా. అంటే పౌలుతో పాటుగా సువార్తను భుజముల మీద వేసుకుని కొంతకాలం ప్రయాణం చేశాడు ఈయన కూడా. కానీ దేమా లోపల వాక్యముతో పాటు ఇతర విషయాలకు కూడా స్థలం ఉంది, లోకానికి కూడా స్థలాన్ని ఇచ్చాడు. ఎవరో దేమా. ఇవాళ మనం కూడా పరిశీలన చేసుకోవాలి.
నేల మంచిదే, విత్తనం మంచిదే, ఎదుగుదల లేదు. ఇక 4వ దగ్గరకు వద్దాం. మంచి నేలన నాటబడిన వాడు. ఈ మంచి నేలన నాటబడిన వాడు ఎలా ఉన్నాడో చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 8. ఒకటి 30 ఫలించెను, చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఈ మంచి నేల లాంటి హృదయం కలిగినటువంటి మనుష్యుడు ఎలాంటి వాడు అంటే, అతను చూడండి, ప్రవక్త అంటున్నాడు, ద గుడ్ గ్రౌండ్ ఈస్ దట్ హార్ట్ దట్స్ బీన్ ప్లవ్డ్ అప్ బై రెపెంటెన్స్. పశ్చాత్తాపముతో నేలను దున్నుకున్నవాడంట. తన యొక్క హృదయం పశ్చాత్తాపముతో దున్నబడిందంట. వాటర్డ్ బై టియర్స్, కన్నీళ్లు కార్చి కార్చి ఆ కన్నీటితోనే ఆ యొక్క భూమిని తడుపుకున్న వ్యక్తి అంట. అండ్ మేడ్ రెడీ ఫర్ ద సీడ్ టు గో డీప్. తన నేలను ఆ విత్తనము లోతులోకి వెళ్ళడానికి సిద్ధపరచుకున్నాడట ఆ భూమిని. ఆయన తన భూమిలో వాక్యము లోతుగా వెళ్ళడానికి అనువైన భూమిగా దున్నాడంట ఈ వ్యక్తి. పశ్చాత్తాపంతో దున్నాడంట. వెన్ ద వరల్డ్ ఫాల్స్ ఇన్ దేర్ ఇట్ టేక్స్ రూట్ అండ్ బ్రింగ్స్ ఫోర్త్ లైఫ్. ఎప్పుడైతే వాక్యం అనే విత్తనం అందులోకి పడుతుందో వెంటనే వేరు వస్తుంది, అందులో నుంచి జీవము కూడా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మంచి నేల మనిషి ఎలా ఉంటాడంటే, అతడు వాక్యాన్ని వింటాడు, వాక్యాన్ని గ్రహిస్తాడు, ఇక అంతిమంగా అతను ఏం చేస్తాడంటే వాక్యమునకు అతను లోబడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇతను ఇంకా ఎలా ఉంటాడో తెలుసా? సచ్ ఎ పర్సన్ డజంట్ జస్ట్ ఎంజాయ్ సర్మన్స్. అతను కేవలం వాక్యాన్ని విన్నప్పుడు ఆనందించే వ్యక్తిగా మాత్రమే ఉండడు. అతను ఏం చేస్తాడో తెలుసా? ఆ విన్నటువంటి వాక్యము తన జీవితాన్ని మార్చి వెయ్యాలి అని అనుకుంటాడంట. ప్రభువా, ఈ వాక్యం నా జీవితాన్ని మార్చాలి అనేటువంటి ఆశను ఇతను కలిగి ఉంటాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ప్రారంభంలో చెప్పుకున్నాం, విత్తనము ఎప్పుడైతే సరైనటువంటి భూమిలో పడుతుందో, ఆ సరైన భూమిలో నాటబడిన విత్తనము సరైన పంటను తీసుకొస్తుంది. నీ లోపల పడినటువంటి గింజ అది క్రీస్తు అయితే, బయటికి నీ ఫలాలు కూడా క్రీస్తు కలిగిన ఫలాలని అవి చూపించాలి. ఇక నో మిక్స్చర్, నో థాన్స్. ఇతనిలో ఏ రకమైనటువంటి ముళ్ళ చెట్లు లేవు. ఇతనిలో ముళ్ళ చెట్లు లేవు. లోకానికి ఇతను ఇంకా స్థానమును ఇవ్వలేదు. అందుకని ఇతను ఫలము ఎలా ఉంటుందంటే కొలతలతో ఉంటుంది. ఒకటి 100 అంతల ఫలం ఉంటుంది, ఇప్పుడు 60 అంతలు, ఒకటి 30 అంతల ఫలము. అతనిలో నాటబడిన కొలది అతను ఫలిస్తున్నాడు. గుర్తించండి, అతనిలో 100% పంట నాటితే 100% పంటను ఇస్తున్నాడు. 60% నాటబడితే 60% పంటను ఎంత అంటే నాటబడిన కొలది పంటను ముందుకు తెస్తా ఉన్నాడు ఆయన. వింటున్నారా ప్రియమైనటువంటి దేవుని పిల్లారా? బైబిల్ గ్రంథంలో ఉదాహరణకు చాలా మంది ఉన్నారు. అబ్రహాము మంచి నేలకు సాదృశ్యం, దావీదు మంచి నేలకు సాదృశ్యం, పౌలు మంచి నేలకు సాదృశ్యం. వీరందరూ కూడా క్రీస్తు యొక్క లక్షణాలను, క్రీస్తు యొక్క ఫలాలను వారి జీవితాల ద్వారా చూయించారు. జక్కయ్య యేసు ప్రభువుని స్వీకరించాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యొక్క ఫలమును అక్రమంగా ఏదైతే తీసుకున్నాడో అదంతా తిరిగి ఇచ్చేసాడని రాసుందా లేదా? కనుక ఈ 4 రకాల నేలలలో ఏ రకమైన నేలలో ఉన్నాం మనం, అది మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు ఏ రకమైన నేలగా ఉన్నారు అనేది మీకు అర్థమై ఉంటుంది. త్రోవ ప్రక్కన ఉన్న నేలగా ఉన్నారా, రాతి నేలగా ఉన్నారా, లేక ముళ్ళ చెట్లను కూడా మీలో ఎదగనిచ్చేటువంటి నేలగా ఉన్నారా, లేదా మంచి నేలగా ఉన్నారా అనేది అది మీకు అర్థమైందని నేను నమ్ముతున్నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా. ప్రైజ్ ది లార్డ్. మనలో నాటబడినటువంటి విత్తనము అది ఎదగాలి అంటే దానికి అడ్డంకులు ఉండకూడదు, దానికి అడ్డము అనేది ఉండకూడదు. దాని వేరు లోతుగా నాటబడటానికి వీలుగా ఉండాలి నీ నేల. దానికి ముళ్ళ పొదలు ఉండకూడదు. దానికి అందాల్సినటువంటి పోషకాలు సవ్యంగా అందాలి. వింటున్నారా? కనుక మన నేలను మనం సిద్ధపరచుకోవాలి. మన నేలను మనం సిద్ధపరచుకోవాలి. ప్రవక్త అంటాడు, బిఫోర్ యూ సోవ్ ఏ సీడ్ గెట్ ద గ్రౌండ్ రెడీ అంటాడు ఆయన.
ఒక విత్తనాన్ని నీలో నాటబడటానికంటే ముందుగా నీ నేలను నువ్వు సిద్ధపరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకే సంగమునకు సమయం కంటే ముందు రండి. వాక్యమును నేను వినాలి ప్రభువా, వాక్యానుసారంగా నేను జీవించాలి ప్రభువా అనేటువంటి ఒక ఒప్పుకోలును మీరు కలిగి రండి. దేవుని వాక్యమును మరి స్వీకరించి దాని ఫలాలను కూడా నేను పొందాలి ప్రభువా అనేటువంటి ఒక ఆశతో వచ్చినప్పుడు, మీ హృదయాలు దేవుడి కోసం సిద్ధపరచబడినప్పుడు ఖచ్చితంగా వాక్యాలు మీ హృదయంలో నాటబడతాయి. దానికి సంబంధించినటువంటి ఫలాలను మన జీవితాల్లో మనం పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. దేమాలాగా ఉండొద్దు. కయ్యను చూడండి, అసలు వాక్యాన్ని విన్నాడు, పక్కన పడేశాడు. దేమా చూడండి, కొంతమంది ఆ గలిలయ ప్రజలు చూడండి, ఎన్నో కార్యాలు చూశారు, ఆనందించారు, సంతోషించారు. ఉపయోగం ఏముంది? రాతి నేలకు సాదృశ్యంగా ఉన్నారు. దేమా చూడండి, పౌలుతో పాటుకు తిరిగాడు, కష్టపడ్డాడు, ఒత్తిడి వచ్చినా కూడా సహించాడు. కానీ లోకములో ఉన్న ఎదుగుదల కావాలని కోరుకున్నాడు ఆయన. కానీ మంచి నేలను పడిన విత్తనం చూడండి, అబ్రహాం దేవుని స్వరాన్ని విన్నాడు, ఎన్నో శోధనలు ఎదుర్కొన్నాడు, ఒంటిగా వచ్చాడు, కానీ విశ్వాసులందరికీ తండ్రిగా మారాడు ఆయన. సాధారణ విషయం కాదు. ఒక రాజ్యం మీద యుద్ధానికి వెళ్ళే అంత సైన్యాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు అబ్రహాముకు. దానికి కారణం ఏంటి? ఒక్క రోజులో జరిగేది కాదు అది. ఫలాలు పొందటం అంటే ఒక్క రోజులో జరిగేది కాదు. విత్తనం వేయంగానే విత్తనం చావాలి, విత్తనం మొలకెత్తాలి, చిన్న చిన్న లేత కొమ్మలు వేయాలి, లేత కొమ్మలకు ఆకులు పుట్టాలి, ఆకులు పుట్టిన తర్వాత ప్రతి కొమ్మకు మొగ్గలు రావాలి, మొగ్గలు వచ్చిన తర్వాత పువ్వులు పుట్టాలి, తర్వాత కాయలు గాయాలి. ఇంత ప్రాసెస్ ఉంటుంది. అంటే విశ్వాసి అని ఏమనుకుంటాడంటే రాగానే దేవుడు నాకు ఆశీర్వాదాలు ఇవ్వాలి, దేవుళ్ళు ఇవ్వాలి. కాదు కాదు, ఇట్ టేక్స్ సమ్ టైం. మనం చెప్పుకున్నాం, దావీదుని సమూయేలు అభిషేకించిన తర్వాత చాలా టైం పీరియడ్ ఉంది, అవునా? మనం చదువుకున్నాం దాని గురించి. దావీదు బాలుడుగా ఉన్నప్పుడే రాజుగా అభిషేకించబడ్డాడు. బట్ దెర్ ఈజ్ ఎ స్పాన్ ఆఫ్ టైం. ఒక స్పాన్ ఆఫ్ టైం ఉంది. వింటున్నారా? అలాగ ప్రియమైనటువంటి దేవుడి పిల్లలారా, దేవుని యొక్క పిల్లలుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన ఎదుగుదల ఉన్నది ముందున, మన ఫలభరితమైనటువంటి జీవితం ఉంది. దానికోసం ఎదురు చూడండి. చిన్న చిన్న ఒత్తిడి చూడండి. సూర్యుడు వచ్చాడు, సూర్యుడి వేడికి వేరు లోతుగా లేనందున మాడిపోయారు. అంటే ఒత్తిడి వచ్చినప్పుడు తట్టుకొని నిలబడగలగాలి. ఎవడు అతీతుడు కాదు. నోబడీ సూపర్ న్యాచురల్. ఒక సూపర్ న్యాచురల్ గాడ్ నీలో ఉంటే నువ్వు సూపర్ న్యాచురల్ అండి. యేసు ప్రభు భూమి మీదకు మానవుడిగా వచ్చినప్పుడు ఆయన 100% దేవుడిగా ఉన్నాడు, 100% మానవుడిగా జీవించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మానవుడిగా ఆకలిగా ఉన్నాడు, దేవుడిగా 5,000 మందికి ఆహారం పంచిచ్చాడు. 5 రొట్టెలు 2 చేపలతోటి 5,000 మందికి ఆహారం. అంటున్నారా? దేవుడిగా కార్యాన్ని చేశాడు. మానవుడిగా ధోనిలో నిద్రపోయాడు. సముద్రమే తుఫాను చెలరేగినప్పుడు దేవుడిగా సముద్రాన్ని ఆజ్ఞాపించాడు, పీస్ బీ స్టిల్ అన్నాడు. అంతే. ఇంకా సముద్రమా నిమ్మలించాలి అన్నాడు. సముద్రం మాటనదే. వింటున్నారా? మనిషిగా లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. కానీ లాజరు సమాధి దగ్గరకు వెళ్ళినప్పుడు లాజరు బయటికి రాని ఆజ్ఞాపించినప్పుడు చచ్చిపోయి 4 రోజులైన లాజరు ప్రేత ఆ దేహం అంతా కూడా కట్టుగుడ్డలతో కట్టబడి ఉన్న దేహంతో లాజరు బయటకు వచ్చాడు. శోధనలకు ఆయన వేరుగా లేడు, కన్నీళ్లకు ఆయన వేరుగా లేడు. నువ్వు ఎంత శోధనలు అనుభవిస్తున్నావు, ఆయన అంతే శోధనలు అనుభవించాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఇంకొకలాగా సాక్ష్యం ఇస్తారు, అమ్మో వర్తమానంలోకి వచ్చిన తర్వాత శోధనలు ఎక్కువైపోయినాయి, నాకు ఎక్కువైపోయినాయి అంట ఆయనకి. అది తప్పు, అందుకే శోధనలు ఎక్కువైనాయి. మరి పౌలు ఏమనుకోవాలి? ఆయన అంటాడు, అతిశయపడటానికి నా దగ్గర కూడా కొన్ని సాక్ష్యాలు ఉన్నాయి. 39 కొరడా దెబ్బలు తిన్నా అంటాడు ఆయన. యేసుప్రభు ఒకసారి తిన్నాడు, మరి పేతురు 3 సార్లు తిన్నాడు. రాళ్ళ గుట్టల్లో పడేయబడ్డాడు, నడి సముద్రంలో ఓడ బద్దలైపోయింది. ఇవన్నీ ఏంటండి? శోధనలు కాదా? మరి పౌలు పారిపోయాడా? ఒక చోటకు వచ్చినప్పుడు, ఒక స్థలంలోకి వచ్చినప్పుడు ఒక ప్రవక్త, అతని పేరు అగబు అనుకుంటా, ఈ మనుష్యుడు యెరూషలేము వెళితే ఆత్మతో నింపబడి చెబుతున్నాడు. అగబు అనే ప్రవక్త ఆత్మతో నింపబడి ఏం చెప్తున్నాడంటే పౌలు గురించి, ఈ మనుష్యుడు యెరూషలేము వెళితే తన నడికట్టు తీసి కట్టేసుకొని తనను తాను ఇలాగ కట్టివేయబడతాడు, చంపివేయబడతాడు అని చెప్తాడు ఆ ప్రవక్త.
అక్కడ ఉన్న వాళ్ళందరూ పౌలుని అడుగుతారు, పౌలు నువ్వు యెరూషలేం వెళ్ళొద్దంటారు. అప్పుడు పౌలు ఏమంటాడో తెలుసా? నన్ను ఆపొద్దు, నేను యెరూషలేం వెళ్ళాలి, అక్కడ సువార్త ప్రకటించాలంటాడు. అక్కడికి వెళ్తే తల నరికేస్తారని కూడా తెలుసు పౌలుకి. పౌలునంట అన్నారంట, ఇదొక్కటి చెప్పి నేను ముగిస్తా. పౌలును చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన తర్వాత ఉదయానికి వచ్చాడంట. ఉదయానికి కొంతమంది సైనికులు వచ్చారు. పౌలు, ఇక నిన్ను చంపబోతున్నాం, నీ తల నరికివేయబోతున్నాం అని అన్నారంట. సంఖ్యలు కట్టేసి తీసుకెళ్ళారు. అప్పుడు ఆయన అన్నాడంట, మరణమా నీ ముళ్ళెక్కడా అన్నాడంట. ఆయన తీసుకెళ్లారు, తల నరికేటువంటి స్థలంలోకి తీసుకెళ్లారు. అక్కడ తల పెట్టేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని బోర్డ్స్ అంటారు, ఇంగ్లీష్లో బోర్డ్స్ అంటారు దాన్ని. ఆ నరికేటువంటి స్థలంలోకి తీసుకెళ్లి పౌలు తల మీద దాని మీద పెట్టారు. పెడితే పక్కకు తిరిగి చూశాడంట. ఆ పక్కన పౌలు కోసము ఒక గొయ్యిని తీసి సిద్ధంగా ఉన్నారంట. గ్రేవ్, వేర్ ఈజ్ యువర్ విక్టరీ అన్నాడు ఆయన. పాతాళమా నీ విజయం ఎక్కడా అని సమాధిని చూసి అన్నాడు ఆయన. ఆ మాట అన్న తర్వాత వాళ్ళు తల నరికేశారు. వింటున్నారా? అంటే ఎంత నిశ్చయితతో చచ్చిపోయాడో చూడండి. మరణమా నీ ముళ్ళెక్కడా, పాతాళమా నీ విజయం ఎక్కడా అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎస్, నన్ను చంపొచ్చు, నా కోసం తీసిన గొయ్యి నా కోసం సిద్ధంగా ఉండొచ్చు గాక, నేను చంపబడినను ఒక దినాన నేను లేస్తాను. ఎందుకంటే నా విమోచకుడు సజీవుడు, ఆయన ప్రథమ ఫలముగా పునరుద్ధానుడయ్యాడు. అది సాక్ష్యం కదా, సాక్ష్యం కదా. ఇదిగో నాకు ముందు ఒకడు లేచాడు. ఇదివరకు ఒక ఆశ్చర్యం, మరణించినోడు ఏమవుతాడు ఎవడికి తెలియదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు వారు లేచారో, ఆయనతో పాటుగా అబ్రహాము, శారా వీళ్ళందరూ లేచి యెరూషలేములో కనపడ్డారో, అప్పుడు ఒక నిశ్చయిత వచ్చింది అందరికి. ఒరే బాబు, మనకు ఆఫ్టర్ లైఫ్, ఆఫ్టర్ డెత్ ఒక లైఫ్ ఉంది. మరి వీళ్ళందరూ కూడా శోధనలో నుంచి వచ్చిన వారే. వీళ్ళందరూ కూడా పూల పాన్పు మీద నడిచిన వారేమి కాదు. వీళ్ళందరూ కూడా బెడ్ మీద కూర్చుంటే దేవుడు వారికి ఆహారం ఇవ్వలేదు. ఏలియా ఎక్కడా కూడా మినరల్ వాటర్ తాగినట్టుగా లేదు. మనకు కేరీతు వాగు అని ఉంటే ఆ వాగు దగ్గర పోయి నీళ్లు తాగి కడుపు నింపుకో అన్నాడు ఆయన. వీళ్ళు ఎక్కడా కూడా ఒక సూపర్ మార్కెట్కి పోయి, ఇవాళ మనం చూస్తాం, మన దగ్గరికి సేవకులు వస్తే మనం వాళ్ళని అరిచేతుల మీద పెట్టుకొని నడిపిస్తాం మనం. కానీ ఇట్లాంటి పరిచర్య కూడా వాళ్ళకి జరగలేదండి. ఇట్లాంటి పరిచర్య వాళ్ళకి జరగలేదు. మనం గంటన్నర వాక్యం వినడానికి ఇబ్బంది పడతాం. పౌలు ఒక రాత్రి అంతా బోధించేవాడంట. కిటికీలో కుర్రోడు కూర్చొని, ఐతుకు అనేటువంటి వ్యక్తి కూర్చొని వాక్యం విని కునికి కింద పడి చచ్చిపోయాడు అతను. అతన్ని మళ్ళా స్వస్థపరిచి చచ్చిపోయినోడిని లేపి మళ్ళా కూర్చొని వాక్యం చెప్పాడు ఆయన. గంటలు తరబడి వాక్యాన్ని వినేవాళ్ళు, ఇంకా నాకు దొరకదు అనేటట్టుగా వాళ్ళు వాక్యాన్ని వినేవాళ్ళు. ఇవాళ మన స్టామినా తగ్గిపోతుంది. మనం చూస్తే మహా అయితే అరగంట తర్వాత చుట్టూరు చూడటం, ఇట్లా అనుకోవడం. అదే నేను చెప్పేది, మన హృదయాన్ని ముందుగానే సిద్ధపరచుకొని మనం రావాలి. వాక్యాన్ని నేను వినాలి ప్రభువా. అసలు తర్జుమా చేసేటప్పుడు వాళ్ళు పక్కన వాళ్ళు ఎంతసేపు చూస్తారో కూడా అంచనా ఉండదు వాళ్ళకి. అరగంట చెప్తా అంటారు, 3 గంటలు చేస్తారు వాళ్ళు. వింటున్నారా? అయినా వింటనే ఉంటారు వాళ్ళు. హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దావీదు జీవితం పూల పాన్పుగా లేదు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా ముళ్ళ చెట్లు వాళ్ళలో మొలుచలాగున అవకాశం ఇవ్వాల. మంచి నేలన నాటబడిన విత్తనమే మంచి ఫలాలను దేగలదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకే ఓటలో నుంచి మంచి నీరు, చేదు నీరు ఉబుకున ఒక ఓట ఉంది. ఆ ఓటలో ఉన్న నీళ్లు ఇటు పక్క నుంచి తాగితే చేదుగా, ఇటు పక్క నుంచి తాగితే మంచిగా ఉంటాయా? ఒకవేళ ఆ వచ్చిన ఓట చేదైందైతే నీరంతా చేదే, ఒకవేళ ఆ ఓట మంచిదైతే మంచి. అలాగనే ఒక మనిషి కూడా ఆ మనిషి యొక్క హృదయము అది మంచిదైతే మంచి ఫలాలనే బయటికి తీసుకొస్తాడు. ఒక చెడ్డవాడి దగ్గరకు పోయి మంచి ఫలాలను ఆశించకూడదు, తప్పది. ఒక మోసగాడి దగ్గరకు పోయి నువ్వు నిజాయితీ గురించి మాట్లాడకూడదు.
అర్థమైందా? వాడి విధానమే మోసమైనప్పుడు నువ్వు నిజాయితీ ఎట్లా వాడి దగ్గర నుంచి ఆశపడతావండి? ఎప్పుడు చెడు చేసేవాడి దగ్గరకు వెళ్ళి మంచిని నువ్వు ఆశించకూడదు, తప్పది. కనుకనే వాక్యం చెప్తా ఉంది, నువ్వు మంచి నేలను నాటబడిన విత్తనమే మంచి పంటను ముందుకు తీసుకురాగలదు. గమనించండి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, 4 నేలలలో ఏ నేలగా ఉన్నావో అది నీకే తెలుసు, నీకే తెలుసు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి యొక్క చెప్పబడినటువంటి వాక్యమును మన హృదయంలో ముద్రించును గాక. ఆమేన్.